హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి మనకందరికీ తెలిసిన పాటలు 137వ పాట, సాంగ్ నెంబర్ 137 అందరికి వచ్చిన పాట. నేను ఏవి చరణాలు అయితే ఎత్తి పాడుతానో మీరు కూడా నాతో పాటు ఎక్కువరించి పాడాల్సిందిగా కోరుతున్నాను. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను తల్లి గర్భమునకు ముందే పరచి దేహము నమచి, తల్లి గర్భమునకు ముందే పరచి దేహము నమచి, రక్షణ బాహుతో పట్టుకొని నా దయా సంపూర్ణుడా, రక్షణ బాహుతో పట్టుకొని నా దయా సంపూర్ణుడా, దిక్కు జయము ఆదరణయు ముదాముతో అనుగ్రహించితివి, దిక్కు జయము ఆదరణయు ముదాముతో అనుగ్రహించితివి. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను సిలువనెత్తి శ్రమలు సహింప సేవకు పిలిచిన, సిలువనెత్తి శ్రమలు సహింప సేవకు పిలిచిన, స్నేహదర్శక వీరయోధ సంశయహరక, స్నేహదర్శక వీరయోధ సంశయహరక, శ్రమలు నింద ఆకలి అయినా నీ స్నేహం నుండి ఎడబాపునా, శ్రమలు నింద ఆకలి అయినా నీ స్నేహం నుండి ఎడబాపునా. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము. స్తుతించెదను. హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం, సాంగ్ నెంబర్ 209. ఇది కూడా అందరికీ తెలిసిన పాట, సంఘంలో మన సంఘంలో అందరికీ తెలిసిన పాట. దయచేసి నాతో పాటు ఏకీభవిస్తూ పాడాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని, నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని ఆశించినాను. ఆత్మస్వరూప కరుణింపవా నన్ను కలుషాపహరుడా, ఆశించినాను. ఆత్మస్వరూప కరుణింపవా నన్ను కలుషాపహరుడా, నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని, నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని. మరణ అంధకారములో నివసించిన నన్ను నీ ప్రేమ హస్తముతో దీవించినావు. మరణ అంధకారములు అందరం కలిసి పాడదామా? నివసింపిన నన్ను
నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని, నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని. సాతాను శోధనలు విడిపించినావు, సంపూర్ణ స్వస్థతను దయచేసినావు. సాతాను శోధనలో విడిపించినావు, సంపూర్ణ స్వస్థతను దయచేసినావు. వెలలేని నీ ప్రేమకేమివ్వగలను, ప్రతి చోట సాక్షిన చాటేత ప్రభువా. వెలలేని నీ ప్రేమకేమివ్వగలను, ప్రతి చోట సాక్షిన చాటేత ప్రభువా. నీ నీతిలో నేను నిలవాలని. హల్లెలూయా. అందరం కలిసి బిగ్గరగా పాడదామా? నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని ఆశించినాను. ఆత్మస్వరూప కరుణింపవా నన్ను కలుషాపహరుడా. ఆశించినాను. ఆత్మస్వరూప కరుణింపవా నన్ను కలుషాపహరుడా. నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని, నీ నీతిలో నేను నిలవాలని, నీ ప్రేమలో నేను ఎదగాలని. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడతాము. కీర్తనల గ్రంథము నుంచి 54వ కీర్తన, సామ్ 54, 1 నుంచి 7 వచనములు ఉన్నాయి. కలిసి అందరము 7 వచనాలు చదువుదాము. 54వ కీర్తన. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకొని వారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించును. నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతి చూచి నా కన్ను సంతోషించుచున్నది. దేవుడి వాక్యం దీవించును గాక. మనం అట్లా నిలిచే ఉందాము. డిపాజిటర్ సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే కొంత సమయం దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం. మనం చాలా తొందరగా ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మిమ్మల్ని ఆరాధనలోకి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆరాధనలను తీసుకెళ్లకుండా ఆపడానికి మట్టుకు నేను రాలేదు ఇక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. పోయినసారి చెప్పినట్లు ఆరాధనలోకి తీసుకెళ్లే ముందు 2 మాటలు చెప్పడానికి సర్వసాధారణంగా నాకు నచ్చుతూ ఉంటుంది, ఇష్టమవుతూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ప్రోత్సహించి మిమ్మల్ని పురుకొల్పి కొంచెం భుజం తట్టి వెన్ను తట్టి చేయి పట్టి తీసుకెళ్ళాలని ఇష్టమవుతూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి కుమార్తెను కనుక నేను కూడా. ఓకే, చాలా తొందరగా ఒక 10 మంది కోసం మాట్లాడుకుందాం. 10 మందా అని భయపడకండి, వాక్యం కాదు, 2 మాటలు. 10 మంది కుష్ఠరోగుల కోసం మాట్లాడుకుందాం. ఒక 2 మాటలు. కుష్ఠరోగులు దేవుణ్ణి చూసి దూరం నుంచి చూసి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపుము, మమ్మల్ని స్వస్థపరచుము అని అడుగుతారు. మమ్మల్ని కరుణింపుము, మమ్మల్ని స్వస్థపరచుము అంటే మమ్ము అంటే మా అందరినీ, నన్ను కరుణింపుము, నన్ను స్వస్థపరచుము అని అడగలేదు. అక్కడ అందరినీ కలిసి అడుగుతారు.
తర్వాత యేసు ప్రభు కూడా ఏమంటారంటే మీరు వెళ్ళి మీ యాజకులకి కనుపరుచుకొని వెళ్ళండి అని అంటారు. వాళ్ళు వెంటనే వెనక్కి తిరిగి ఎక్కడి నుంచి వచ్చారో, ఏ స్థలం నుంచి వచ్చారో వెళ్ళడం మొదలు పెడతారు. వాళ్ళు వెళుతుండగానే స్వస్థత జరుగుతుంటుంది, వస్తుంటుంది. నాకు కనిపించింది ఆ పిక్చర్ని అంతా ఒకసారి నా కళ్ళ ముందు పెట్టుకున్నాం. నాకు ఈ స్టోరీ లేదంటే ఈ సంఘటన నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటేప్పుడు అక్కడ ప్రార్థన చేసుకుంటుంటాను, ప్రభా 10 మంది కుష్ఠరోగులను బాగు చేసేటప్పుడు 9 మంది వారిలో కాదు, ఆ ఒక్కరి దానిలో ఎలాగైతే నిన్న వెనక్కి తిరిగి ఆరాధించుకుంటూ వచ్చాడో నాకు ఆ కృతజ్ఞత భావం, ఆ కృతజ్ఞత మనసు దయచేయండి అని నేను దేవుణ్ణి సర్వసాధారణంగా ప్రతిసారి ఇంచుమించు నా జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా ప్రభువా అని అడుగుతూ ఉంటాను దేవుణ్ణి, ఆ స్వభావం, ఆ లక్షణాన్ని. అయితే నాకు అనిపించింది, ఇప్పుడు మనకి ఏవైనా అందరికీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర ఇచ్చారు అనుకోండి. అంటే చీర అంటే వెంటనే అట్రాక్ట్ అవుతామని నేను చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క శారీ ఇచ్చారనుకో, వెంటనే నా చీర చూసుకుని ఎవరు చూస్తాను, నా పక్క ఉన్న శారీ చూస్తాను. అంటే సాధారణంగా ఉన్న మనిషికి ఉన్న లక్షణం అది. పక్క ఉన్న శారీ ఆ కలర్ ఎలాగుంది, ఆ డిజైన్ ఎలాగుంది, ఆ మెటీరియల్ ఎలాగుంది, ఏ పట్టు ఇచ్చారు అని వెంటనే చూస్తాం. అలాగే నాకు అనిపించింది, ఆ ఒక్క కుష్ఠరోగి శుద్ధుడైనప్పుడు ఇలా చూసి వెంటనే పక్కన్న వాళ్ళు చూసుంటారు, ఆయన స్వస్థపడ్డాడు, అందరూ స్వస్థపడ్డారు అని ఉంటాడు. నాకు అనిపించింది అని ఉంటాడు, పదండి వెళ్దాం దేవుని దగ్గర, తిరిగి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం, నేను మేము స్వస్థత పడ్డాం ప్రభువా అని చెప్పడానికి తిరిగి వెళ్దాం అని ఆయన పిలుచుంటాడు, బతిలాడు ఉండుంటాడు కదా. కానీ అంతవరకు ఆ 10 మందిలోని ఏక మనసు ఉంది, ఏకాత్మ ఉంది, ఏకస్వరం ఉంది, ఏక శబ్దం ఉంది, ఏక మాట, ఒకే మాట ఉంది. యేసుప్రభు అని అందరూ ఒకసారి పిలిచారు, యేసుప్రభు మమ్మల్ని కరుణింపుము అని ఒక్కసారి చెప్పారు కదా. అందరూ ఒకసారి చెప్పారు కనుక ఒకరి తర్వాత ఒకరు చెప్పుండ్రు, అందరూ ఒకసారి చెప్పారు, ఒకసారి ఆ స్వస్థత బంధం మొదలుపెట్టారు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ యూనిటీ లేదు, ఆ ఒకే మాట లేదు, ఒకే బాట లేదు. తిరిగి ఒక్కడే వస్తాడు యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా నువ్వు నన్ను బాగు చేసావు. అప్పుడు దేవుడు ఏమంటారు, ఇవంతా మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్న మాటలు, లేదంటే చెప్పుకుంటున్న మాటలు, డిస్కస్ చేసుకుంటున్న మాటలు ఇవన్నీ కదా. నాకు అనిపించింది, చాలాసార్లు మా మమ్మీ అంటుంటారు, ఈరోజు చిన్నప్పటి నుంచి మా మమ్మీ అంటుంటారు, ఈరోజు ఇలాగ అయింది కదా, నువ్వు సాక్ష్యం చెప్పావు ఆ చర్చ్లో అని అంటుంటారు మా మమ్మీ. చాలాసార్లు ఎవరైనా అడగడం, మా పాశ్రామ్ గారు అంటే అమ్మగారు అడగడం వింటుండేదాన్ని, చిన్నప్పటి నుంచి వింటుండేదాన్ని, ఏం సాక్ష్యం చెప్పలేదు ఈవేళ నువ్వు అని అడుగుతుండేవారు మా మమ్మీ. అంటే చాలాసార్లు దేవుడి దగ్గర మేలు పొందుకుంటుంటాం, కానీ ఆ 10 మందిలోని 9 వారిలో ఉంటాం, కానీ ఆ ఒక్కరి వారిలాగా ఉండడం చాలా తక్కువైపోతూ ఉంటుంది. ఈ దినాన్ని ఇప్పుడున్న వారిని మనం ఏక శబ్దంతో లేదు, ఏక మాటతో లేము, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది, కానీ మనం అందరూ ఒకే స్థలంలో ఉన్నాం. ఇప్పుడు యేసయ్య దిగొస్తారు, యేసయ్య ఎక్కడైతే 2-3 ఉంటారో, యేసయ్య మీకు ఇక్కడ ఉన్నారని మీకు తెలుసా, యేసయ్య దిగొస్తారని మీరు చెప్పగలుగుతున్నారా అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎక్కడైతే 2-3 ఆయన నామమున ఉంటారో అక్కడ ఖచ్చితంగా నిశ్చయంగా ఆయన ఉంటారని దేవుని వాక్యమే సెలవిస్తుంది. కనుక ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన నామంలో కూడుకున్నాం కనుక ఖచ్చితంగా నిశ్చయంగా యేసయ్య ఉన్నారు. మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు, మేళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ముందడుగు తిరిగి యేసయ్యనికి కృతజ్ఞతలు చెప్పే రీతిలో ఉన్నామా, లేదంటే ఎలాగున్నాం, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఈ కొంచెం సమయంలోని యేసయ్యని ఆరాధిద్దాం. కొన్ని మందిగా ఉన్నాం, మనము అనుకోకుండా 10 మందివే ఉన్నట్టున్నాం, 10 మందిగా ఉన్నాం, లేదో 11 మంది, ఎంతమంది ఉన్నాం, మనం అందరం కలిసి దేవుణ్ణి కృతజ్ఞత భావంతో, ఆ ఒక్క వ్యక్తి దేవుని యొక్క మేలు గ్రహించే, మిగతా వాళ్ళు గ్రహించలేదా? వాళ్ళు గ్రహించే ఉంటారు కదా, వాళ్ళ శరీరంలో కనబడుతుంది కదా స్వస్థత, వాళ్ళు ఎందుకు ఆరాధించలేకపోయారు? దేవుడు మన జీవితంలో, మన ప్రతి ఒక్క జీవితంలో దేవుడు ఉపకారాలు, మేలు చేస్తుంటారు కదా. ఈ సమయంలో యేసయ్యా హృదయాంతరంగం నుంచి జీసస్ థ్యాంక్ యూ, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు అని చెప్పగలవా నా ప్రియ సహోదరి? హల్లెలూయా. కొంత సమయం, వెరీ లిటిల్ టైం యేసయ్యను ఆరాధించడానికి హృదయాంతరంగం నుంచి యేసయ్యా నీకు వందనాలంటే చాలు, యేసయ్యా నీ కృతజ్ఞతలు అంటే చాలు. వేలాది కోట్లాది వందనాలు అని అవసరం లేదు, హృదయంలో నుంచి యేసయ్యా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు అంటే చాలు. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యన దిగి వచ్చేస్తుంది. ప్రియ సహోదరి, యేసయ్య నువ్వు పిలుస్తున్నావు కదా,
పరలోకం నుంచి పలానా సిస్టర్ నన్ను పిలుస్తుంది జేఎస్ఎం చర్చ్ నుంచి అని చూస్తూ ఆయన ఆగిపోరు. అందరూ పిలిస్తే వెళ్దాంలే అని ఆగిపోరు. యేసయ్య నా ప్రియ సహోదరి, నువ్వు మొరపెట్టగానే నీ దగ్గరికి దిగొచ్చే దేవుడు, హృదయాంతరంగంలోంచి తండ్రి అని అంటే వెంటనే దిగి ఆయన సన్నిధిని అనుగ్రహించే దేవుడు ఆయన నా ప్రియ సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నీ హృదయం నుంచి మన పిల్లల్ని పిలిచేటప్పుడు నానా కన్నా చిన్నోడా అని లోపల నుంచి పిలుస్తాం కదా, హృదయంలో నుంచి పిలుస్తాం. వాళ్ళని పిలిచేటప్పుడు మనవల్ని మనవరాల్ని ఎవరైనా చిన్న పిల్లలు ఉండేటప్పుడు ఎలా పిలుస్తామండి? లోపల నుంచి ప్రేమ అంతా ఒలకుపోస్తూ పిలుస్తాం. అలాగని ప్రేమ అంతటిని యేసయ్య మీద చూపుతూ యేసయ్య వైపు పెడుతూ ఆయన్ని ఒక్క కేకేయగలవారు అంతరంగం నుంచి నా ప్రియ సహోదరి. ఆయన వెంటనే పలుకుతారంట, నీ హృదయ వాంఛన తీరుస్తాడంట. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఛాయలో నీ బ్రతుకు వెళ్తున్నా, నేను విడిపించగల శక్తి గల దేవుడు ఆయన నా ప్రియ సహోదరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు. అవునేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు. అందరం కలిసి పాడదామా? నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతున్నా. అందరం కలిసి నీవే నీ బిగ్గరగా పాడదామా? హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను
అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అన్న నీవైదివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అన్న నీవైదివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. యేసయ్యా, 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 అన్న నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, నన్ను బలపరిచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, ఓహో, ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, నిశ్చయముగా ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది, నిశ్చయముగా ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది. మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఇష్టడయ్యాడు. ఓ ఓ రీ బాబా రిషికుదారా బాబా. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమతో నిన్ను ఆరాధించును, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధించును, ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధించును. కన్నా తల్లి వాళ్ళే ఆదరించితివి, కన్నా తండ్రి వాళ్ళే జాలి చూపితివి. అవునెస్సయ్యా, కన్నా తల్లి వాళ్ళే ఆదరించితివి, కన్నా తండ్రి వాళ్ళే జాలి చూపితివి. కన్నవారైన నన్ను మరచినా, కరుణ చూపి నన్ను మరువనంటివే. ఓ జీసస్,
ఎన్నవారైనా నన్ను మరచి నాలో కరుణ చూపి నన్ను మరువానంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. రిందారి షిదర రిందారిందరా రిషందారి ఖందా రిందారిందర రిషిందరా. ప్రియుడా నా యేసయ్యా. ప్రియ సహోదరి, యేసయ్య అని మర్చిస్తున్నారు. ఆయన బలమైన బెల్లని చెల్లని మృదువైన మెత్తని స్వరూపు ఆయన సన్నిధి మనం మర్చిస్తున్నది. రిషికుదర్రా బాబా రిదరా ఖరా బాబా రిషికుదర్రా బాబా. ప్రియ సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు, ఏ ఛాయల్లో నువ్వు ఉన్నావో నాకు తెలీదు. నేను ఎవరు అవమానించారో నాకు తెలియదు, ఎవరు అపహాసించారో నాకు తెలియదు. కొండ అంత పెద్ద శ్రమ నీ దగ్గర ఉందేమో నాకు తెలీదు. లోయలలో అంధకారములో నువ్వు ఉన్నావేమో నాకు తెలియదు. కానీ యేసయ్యకు తెలుసు నా ప్రియ సహోదరి. నీ ప్రతి కన్నీటిని ఆయన తుడుస్తానని అంటున్నాడు, నేను దాన్ని చేర్చుకుంటాను అంటున్నాడు. ఖరాబాబా రిషికుదరాబా. నువ్వు రూపింపబడకముందే, పిండముగా రూపింపబడకముందే ఆయన నేను ఎరిగి ఉన్నాడు. ఆయన అరచేతులను చెక్కుకొని ఉన్నాడు నా ప్రియ సహోదరి. రిదారాబాబా రిషికుదరా. మనం ఎంత ధన్యులము కదా, ఎంత ఆశీర్వదింపబడిన వారము కదా, ఎంత దీవింపబడిన ప్రజలము కదా. హల్లెలూయా. యేసయ్య అద్భుతమైన ప్రేమను అనుభవిస్తున్నావు, యేసయ్య అద్భుతమైన హస్తాన్ని అనుభవిస్తున్నావు, యేసయ్య అద్భుతమైన సన్నిధిని అనుభవిస్తున్నావు. We are blessed my dear, we are blessed my dear ones, we are blessed, we are blessed, we are blessed, we are blessed today. Hallelujah. రిషికుదరబా. ఓ ప్రియ సహోదరి, దేవుడి సన్నిధి ప్రేరేపింపగా, దేవుడి సన్నిధి ప్రేరేపింపగా ఒక్క మాట, నువ్వు దీవెనకరముగా ఉండబోతున్నావు. అనేక మందికి దీవెనకరముగా ఉండబోతున్నావు. నువ్వేమైనా అవ్వచ్చు, నీ పరిస్థితులు ఏమైనా అవ్వచ్చు, నేనా నువ్వు అనుకోవచ్చు. విధవరాలు నూనె కుండతో ప్రతి పాత్రను నింపునప్పుడు ప్రతి పాత్ర నిండుతుంది, కానీ ఆమె దగ్గర ఉన్న నూనె మటుకు కొంచెమే. ఆ కొంచెం నూనె ప్రతి పాత్రను నింపుతుంది. నువ్వు ఈ సాయంకాల సమయంలో నీ బ్రతుకు, నీ జీవితం, నీ స్థితి, నీ ఏ స్థితిలో ఉండవా అది కొద్దిగా ఉండొచ్చు, కానీ ప్రతి పాత్రను నింపుతావు, ప్రతి జీవితాన్ని నింపుతావు, ప్రతి జీవితాన్ని, ప్రతి కుటుంబాన్ని నింపుతావు. God is making you as a blessed one. God is turning you as a blessed one. దేవుడు నీ జీవితాన్ని త్రిప్పబోతున్నాడు, దేవుడి జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రికుదరా షికుదరా బాబా రిబాబా రిషికుదరా. యేసయ్యా నీ కొందనాలు, పరిశుద్ధుడా నీ కొందనాలు నాయనా. మీ సన్నిధికై మీ కొందనాలు. నమ్మకముగా యథార్థముగా నీ కొరకు బ్రతుకుటకు నాయన ఈ లోకములో క్రైస్తవులు ఎలా కాపాలి, క్రైస్తవులు నాయన చాటింపబడకుండా ఎలా పెరగకుండా ఎలా కాపాలి. ఈ లోకం ప్రయత్నలేస్తుంటే, లోకం పన్నాగములు పన్నుతుంటే యేసయ్యా మేము మౌనంగా ఉంటామా? జీవము కలిగిన దేవుని సేవిస్తున్న వారమే ఓ బలమైన సైన్యము వలె లేచుటకు, ఓ పౌరుషంతో రోషంతో యుద్ధము నేర్చుకుంటకు, నీ కొరకు నిలబట్టకు, వాడబట్టకు, ఫలించటకు, దీవింపబడేటకు, దీవించే వారంగా ఉండేటకు మమ్మల్ని చేయమని వేడుకొచ్చినాం నాయన. ఈ 1,00,000 వారాలు నాయన వృధాగా పోకూడదు నాయన, వృధాగా పోకూడదు నాయన. ఈ 1,00,000 వారాలు దీవెనకరముగా జీవితంలో మార్చే ఈ దినము ఉండటకు మీ కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం.
పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపా కనికరం గల దేవా, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నీ సన్నిధికే నాయనా నీకు వందనాలయ్యా, ప్రసన్నతకే నీకు వందనాలయ్యా ప్రభువా. మా మధ్య నాయన నీ సన్నిధి ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఆరాధన ద్వారా ప్రభువా నేను స్తుతించుటకు నీకు ఇచ్చిన గొప్పనంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. కొంత సమయం ప్రభువా నీ సన్నిధిలోనైనా మీరు మాట్లాడితే వినాలని మేము వచ్చి ఉన్నాం ప్రభువా. మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ దాసురాయిల నన్ను కనికరించమని వేడుకొంచున్నాను ప్రభువా. నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించండి. ఇక్కడున్న మమ్మల్ని అందరినీ కూడా అయినా నీ రక్త ప్రోక్షణలోకి ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన అలసిగా వచ్చి ఉన్నాం ప్రభువా. పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రభువా నీ తట్టు మేము చూస్తున్నాం ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుదామా, అది మాకు ప్రయోజనకరం ప్రభువా. ఏదైనా నాయన వినగలే చెవులు నాయన విధేయత చూపించే మనస్సు మా అందరికీ దయచేసి ప్రభువా. నాయన మమ్మల్ని బ్రతికింపజేసి ప్రభువా మనం బలపరిచి నాయన ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకొని వెళ్ళమని చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అట్లా మనం కూర్చుని ఉండగా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము నాన్న ఏసీ పైకి పెట్టినా పేజెస్ ఎగిరిపోతున్నాయి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుంటాము. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఆ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంను వారిలో ఒకరి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షబాకు చేరి అచడ ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి బన్నాపేక్ష కలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను కదా. ఏలియా కొరకు మనందరికీ బాగా తెలుసు. పాత నిబంధన గ్రంథంలో కానీ నూతన నిబంధన గ్రంథంలో కానీ చాలా సుపరిచితమైన ప్రవక్త అయిన ఏలియా. చాలాసార్లు మనం విన్నాం. చూడండి, యాకోబు పత్రికల్లో మనం ఏం వింటామో ఏంటంటే ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అతను ప్రార్థింపక 3 సంవత్సరములు ఏంటంటే వర్షము మంచు అయినా కురియలేదు. మరలా ఆయన ప్రార్థన చేసి ఉండగా ఏమైందమ్మా, మరలా భూమి తన ఫలం, వర్షం కురిసింది, భూమి తన ఫలంను ఇచ్చింది అని ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏలియా కొరకు చాలా పౌరుషము రోషం గల వాడినని దేవుని సన్నిధిలో ఏలియా ఎప్పుడు కొరకు ఇంట్రడక్షన్. అసలు 17వ అధ్యాయంలో ఏలియా ప్రవక్త వచ్చినప్పుడు ఫ్రమ్ నోవేర్, లేదంటే మోషే వాళ్ళతో కానీ సమూయేలు వల్ల కానీ న్యాయాధిపతుల వల్ల కానీ ప్రవక్తల వల్ల వారికి ఏంటంటే ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు వారి కొరకు ముందు మాట ఏది కూడా లేకుండా 17వ అధ్యాయం వారి తల్లిదండ్రులు కానీ ఏమీ చెప్పకుండా ఎట్లా పెరిగారని ఏది బ్యాక్గ్రౌండ్ ఏమీ చెప్పకుండా 17వ అధ్యాయంలో ఏకంగా ఏలియా కొరకు ఇచ్చిన మాటలు ఏంటంటే ఫ్రమ్ నోవేర్. చూడండి, కొన్ని సినిమాల్లోని హీరో ఎంట్రీ టక్మని ఇస్తూ ఉంటారు చూసిన వాళ్ళైతే, పాత టైంలో, ఇప్పుడు కాకపోయినా వచ్చినంటే అట్లాగా ఏలియా కొరకు ఎట్లాగుంటుందంటే ఇక్కడ ఏమంటే ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నా 17:2 ఏలియా వచ్చిన ప్రతిసారి ఆహాబు రాజు ముందు నిలబడి దేవుని ప్రవచనాన్ని ప్రవచించిన ప్రతిసారి కూడా ఏమని మాట్లాడుతుంటే ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఆ దేవుడైనా ఏంటంటే ఇజ్రాయెల్ దేవుడైనా ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక అంటే ఇట్లాగా ఇది అంటే ఎంత పౌరుషం కలిగి
మాట్లాడుతూ ఉంటాడంటే రోషం గలవాడు, అంటే అగ్నిని ఆకాశం నుంచి దింపిన ప్రవక్త అన్నమాట. అంటే చూడండి, ఆహాబ్ కొరకు చెప్పినట్లయితే అసలు రాజుల గ్రంథాలు అన్నింటిలోనే అసలు ఇజ్రాయెల్ రాజులు అందరూ దుర్మార్గులే, దేవుని యెహోవాకి కీడు చేసిన వారే. యూదా రాజుల్లో అడపా ఇద్దరు ముగ్గురు రాజులన్నా ఉంటారు, కానీ యెహోషాపాతు, యోషియా అట్లాగే ఎవరన్నా ఉంటారేమో, కానీ చెప్పుకోవడానికి ఇక్కడ అసలు ఎవరూ ఉండరు. ఇప్పుడు ఆ దుర్మార్గునికి రిబ్బన్ కటింగ్ చేసింది యెరోబాం రాజు అయితే, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసి అంతకు మించిన వారే అయ్యారు. కానీ ఆహాబు కొరకు ఏముంటుందంటే, వారి పితరుల కంటే మరి ఎక్కువ కీడు దుర్మార్గతను చేసిన వాడైన ఆహాబు వంటి దుర్మార్గుడైన రాజు ఎదుట నిలబడి ఉన్నాడు. ఎంతో ధైర్యం కలిగి, ఎంతో ధైర్యంతో బలం కలిగి దేవుని పరిచర్య చేసిన వాడు, దేవుని కొరకు అద్భుతాలు చేసిన వాడు, దేవుని శక్తిని అప్పుడున్న ఏంటంటే భయంకరమైన పరిస్థితి అన్నమాట. యెహోవా ఆయన ఆహాబు రాజు ఏం చేశాడంటే, ఆ 17వ అధ్యాయం ముందునే ఉంటుంది. ఎవరిని వివాహం చేసుకున్నాడంటే, సీదోనీల రాజు అయిన యెజ్బెయేల్ కుమార్తె యెజబెల్ని వివాహం చేసుకున్నాడు. అంటే ఇజ్రాయెల్ రాజకుమార్తెని వివాహం చేసుకోలేదు, కానీ సీదోనీల రాజు అయిన యెజ్బెయేల్ కుమార్తెను యెజబెల్ని చేసింది. ఆవిడ వచ్చిన రావడంతో ఆమెతో పాటు కొంతమంది అట్లాగా వివాహం చేసుకోవడం అది పరిపాటే. అంటే సొలొమోన్ కూడా చూడండి, ఇతర రాజ్యపు దేశాల రాజకుమార్తెలు వివాహం చేసుకున్నప్పుడు ఏంటంటే వారు మట్టుకు కొంతమంది రాణులు ఏం చేశారంటే, వారు మట్టుకు వారు తెచ్చుకున్న ఆ విగ్రహాల్ని వారు పూజించేవారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈవిడ ఏం చేసిందంట, వారికి బయలుదేవతకి బలిపీఠాలు కట్టించి దీపతా స్తంభాలు పెట్టించి మాత్రమే కాకుండా యెహోవా బలిపీఠాన్ని కొట్టించడం, దాని తర్వాత ఇంకా ఏంటంటే మిగతా వారందరినీ కూడా ఇజ్రాయెల్ దేశస్తులందరినీ కూడా ఏంటంటే బయలుదేవత ఆరాధన, అంటే జాతీయ అదేంటంటే రిలీజియన్గా, నేషనల్ రిలీజియన్గా అందరూ రాజు ఏంటంటే ఏం చేస్తున్నారో మరి మిగతా ప్రజలందరూ ఏం చేస్తారు. ఒక సామెత ఏది ఉంటుంది, యథా రాజు తదా ప్రజ. అలాగా మిగతాలంటే వీరందరూ ఏంటంటే ఇంకా దేవుని నిబంధన లేదు, దేవుని మందసం లేదు, బలులు లేవు, అర్పణలు లేవు, దుర్మార్గము లేదంటే దుష్టత్వము విగ్రహారతంతో దేశమంతా, ఇజ్రాయెల్ దేశమంతా ఏంటంటే నిండిపోయి ఉంది. ప్రజలందరూ మర్చిపోయారు. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనం కింద 2-3 వారాల నుంచి మాట్లాడుకున్నాం కదా, అటువంటి పరిస్థితుల్లోనే ఇజ్రాయెల్ దేశం ఉంటున్నప్పుడు ఇంకా ఏంటంటే యెహోవా ప్రవక్తల్ని ఈ రాణి ఎంత దుర్మార్గంగా వారిని ఏంటంటే కత్తివాత అంటే చంపించేస్తుంది. ఇంకా అటువంటి ప్రవక్తలందరినీ, యెహోవా ప్రవక్తల్ని ఇంకా యాజకులందరినీ కూడా ఏం చేస్తుందంట, చంపించేస్తుంది. అట్లాగా 7,000 మంది ప్రవక్తలు ఇంకా ఉన్నారు ఏంటంటే బయలుదేవతకు మొక్కని వారందరూ ఏంటంటే దాక్కుని యొబద్యా ఏంటంటే గృహ నిర్వాహకుడు. ఆహాబు రాజ్యంలో ఒక గృహ నిర్వాహకుడు ఉంటాడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు. ఏం చేస్తాడంటే ఇట్లాగ అందరూ ప్రవక్తలను చంపుతున్నారంటే 50 మంది 2 గృహాల్లో దాచి వారికి ఆహారము వాటిని పోషిస్తున్నాడనమాట. అట్లాగా మిగతా ప్రవక్తలు ఉన్నారు, దేవుని కొరకు అంటే రోషం కలిగి నిలబడాలని ఉన్నారు. కానీ వారు ఏంటంటే వారు ధైర్యం చేయలేరు. వారు ప్రాణానికి తెగించి రాజు దగ్గరకు వచ్చి వారు మాట్లాడేవారు కానీ లేదంటే ఎదిరించిన వారు ఏ ఒక్కరు లేరు. కానీ ఏలియా ఒక్కడు మాత్రమే ఏం చేశాడంట, రోషం గలవాడు, పౌరుషం గలవాడు, దేవుని కొరకు ధైర్యంగా తన ప్రాణాన్ని తెగించి ఏమవుతున్నా పర్వాలేదు కానీ దేవుని కొరకు యథార్థంగా నిలబడాలని దాన్ని ఖండించాడనమాట. అంత మాత్రమే కాదు, ఒక సవాల్ కర్మేల్ పర్వతం మీద ఏంటంట యజ్ఞాల వరకు మీరు తరబడుతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా యెహోషువ చెప్పినట్లు మీరు ఏ దేవుళ్ళైనా మీరు సేవించుకోండి, కానీ నేను నా కుటుంబము నా యెహోవా దేవుణ్ణి సేవించుదామని అని చెప్పి చాలా కరాఖండిగా ఒక సవాలు విసురుతూ ఉన్నట్టుగా కదా. ఎవరు ఈ ఏలియా ప్రవక్త కూడా సవాలు విసురుతూ ఉంటాడు, మీరు ఎటో వైపు మీరు ఉండండి కానీ 2 వైపులా ఉండకూడదు అని. అంటే ఈ ప్రజలు ఏంటంటే నిజమైన దేవుడు తెలిసిన వారు కాదు, కానీ ఒక్క మాట అయినను పలకకుండా మౌనంగా ఉండిపోయారంటే వారికి ఏం కావాలంటే అప్పటి వరకు 3.5 సంవత్సరాలు వర్షం లేదు, కరువు ఉంది దేశంలో, వారికి అన్నీ తెలుసు. కానీ గోడ మీద పిల్లుల్లాగా ఏంటంటే అట్లా నిలిచి ఉన్నారు. ఏ దేవుడు అక్కడ ఎవరు బయలుపరిస్తే, ఇప్పుడు బయలుదేవత ఏంటంటే దహన బలిని కాల్చితే బయలుదేవుడే నిజమైన దేవుడు అని అంటారు.
వాళ్ళకి ఏం కావాలంట, ఏ దేవుడైనా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆహారం కావాలి, వర్షాలు కావాలి, వారు నెమ్మది కలిగి ఉండాలి. అటువంటి రీతిలో మనుషులు స్వభావం వారు దేవుని యందు భక్తి కలిగి ఉన్నారు. అంటే భక్తి కాదు కానీ దేవుడు తెలిసినప్పటికీ ఎటువైపు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అటువంటి సమయాల్లోని రోషం కలిగి దేవునే శక్తిని అగ్నిని దించి ఒక్క చిన్న ప్రార్థన ద్వారా దించినవాడు, దేవుని మహిమను చూపించినవాడు. లేదంటే ఆహాబుకి, లేదంటే 450 మంది బయలు ప్రవక్తలు ఉంటారు కర్మేల్ పర్వత. ఆ తర్వాత అషేరా దేవిని పూజించే 450 మంది బయలు ప్రవక్తలు, 400 అంటే మొత్తం 850 మంది ఆ ప్రవక్తలంతని ఏంటంటే ఏలియా మాత్రం హతం చేసే అంత ధైర్యశాలి. అంత మాత్రమే కాదు, మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోతే మరలా ఏం చేశాడంట, మరి 3.5 సంవత్సరం మళ్ళీ వర్షము కురిచిందనమాట. అట్లాంటి ధైర్యము, సాహసము, పౌరుషము, రోషం కలిగిన వాడు. అటువంటి వానికి ఇప్పుడు ఏమైందంట, ఇంత జరిగింది. బిఫోర్ కాంటెక్స్ట్ సింపుల్గా 2-3 లైన్లు అందరికీ తెలిసినవే, కానీ ఏంటంటే ఇదంతా జరిగింది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బహుబలంగా చేశాడు. అంటే చూడండి, ఈ ఏలియా ప్రవక్త ఏసయ్య రూపాంతర కొండ మీద ఎవరిని ఇంతమంది చాలామంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, అందులో ఏలియా కానీ ఎలీషా కానీ ఉండరు. కానీ అంటే ప్రవక్తలకే మరి పెద్ద ప్రవక్త అనమాట. అందుకే వీళ్ళందరి ప్రవక్తల్లోని రూపాంతర కొండ మీద నాతో పాటు ఎవరు కనబడాలని ఎన్నుకున్నప్పుడు మోషేతో పాటు ఎవరుంటారు, ఆ తర్వాత అంటే ఇంకా ఆయన పరిచర్య ఉందన్నమాట. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా అయిపోయిన తర్వాత 17వ అధ్యాయం కాదు 19 నుంచి నేను చదివి ఉన్నాను కదా, అప్పుడు ఇదంతా ఏలియా చేసినదంతయో, ఇప్పుడు నేను చెప్పిందంతా 2 మాటలు 4 మాటలు చెప్పాను. ఏలియా చేసినదంతయో ఇప్పుడు ఆహాబ్ రాజు ఏం చేశాడంట, యెజెబెల్ రాణికి వెళ్ళి చెప్పి, అంటే మన ప్రవక్తలందరినీ చంపించేశారని చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంది, ఒక థ్రెట్ అనమాట, ఒక బెదిరింపు పంపిస్తుంది. రేపటికి ఈ టైంకి నువ్వు బ్రతికున్నట్లయితే వారి ప్రాణం వల్లే నీ ప్రాణం చేయకపోతే నాకు ఎంతైనా హాని కలుగుతుంది అని చెప్పగానంటే నిన్ను చంపుతాను, నిన్ను ఇలా విడుదలపెట్టను అని చెప్పి ఒక మాట ఏంటంటే బెదిరించి పంపిస్తుంది అనమాట. దూతదాత పంపించిన తర్వాత ఆ మాట విని ఏం చదువుతుందంట, లేచి తన ప్రాణము ఆ సమాచారము తెలుసుకుని తర్వాత లేచి తన ప్రాణం కాపాడుకుంటకై పోయి ఎక్కడికి వెళ్తాడంట, బెర్షిబాకు చేరిన తర్వాత అక్కడ ఒక దోత ఉంటాడు, పనివాడు ఉంటే అక్కడ పనివాడిని అక్కడ విడిచిపెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక దిన ప్రయాణం అంతా, ఒక రోజు ఇక్కడి నుంచి 10 నిమిషాలు నడిచేసరికి కాళ్ళు అట్లాంటి ఆలోచించండి. మామూలుగా ఒక దిన ప్రయాణం అంతా, ఒక దినమంతా ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చి కూర్చున్నాడంట, బద్రీ వృక్షం ఇంకా నడవలేక అలిసిపోయి శరీరం అలసట చేరతా ఉండి కూర్చున్న తర్వాత ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడంట, మరణాపేక్ష కలవాడే, చనిపోదామంటే ఇంత మటుకు నాకు చాలును అని అన్నారు. చాలాసార్లు అటువంటి స్థితుల్లో మనం కూడా వెళ్ళి ఉంటాం కదమ్మా. ఎందుకు నిరుత్సాహము, ఎందుకు ఈ కృంగుదల, ఎందుకు వేసారిపోయాడు అని అంటే అప్పుడు ఏమిటని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు ఎలీషా, అవును ఇంతమందిని నేను చంపాను, మొత్తం ప్రజలందరూ అక్కడ కర్మేల్ పర్వతం మీద ఏంటంటే మోకాళ్ళుని యెహోవా నిజమైన దేవుడు అని గట్టిగా అరిచి దేవుణ్ణి ఒప్పుకున్నారు, నిజమైన దేవుడు అని సాష్టాంగ పడ్డారు. కానీ పరిస్థితులు ఏమీ మారలేదు. ఇంకా ఏంటంటే వారు తిరుగుబాటు, ఇజ్రాయెల్ ఇంకా తిరుగుబాటులే ఉన్నారు, ఇంకా ఆరాధన అవుతూనే ఉంది, ఆహాబు యెజెబెల్ ఇంకా సింహాసనం మీదే ఉంది, ఏమీ మార్పు రాలేదని కృంగుదల అవ్వచ్చు, లేదంటే తన ప్రాణం భయం అవ్వచ్చు, ఇవన్నీ పరిస్థితులు ఇంకా ఏమీ మార్పు కలగట్లేదు కదా. ఇంత భయంకరంగా నా ప్రాణాలను తెగించి చేసిందంతా దేవుని కొరకు ప్రయాసపడిందంతా ఏంటంటే ఒక కాల్ వచ్చి ఉంటుందేమో, లేదంటే తన్ని ఎవరన్నా ఆహాబు రాజు మారుతాడని, లేదంటే యెజెబెల్ రాణి మారుతుందనో అట్లా ఊహించి ఉంటాడు. కానీ అది ఏమీ జరగలేదు. కానీ తిరిగి ఏమొచ్చిందంట, రాణి బెదిరించింది. ఎవరు అంట, కనీసం ఏంటంటే దైవికమైన, కానీ షీఈ్ నాట్ అ గుడ్, అంటే దైవభక్తి కలిగిన స్త్రీ కాదు. ఒక స్త్రీ ఏం చేసిందంట, పంపించిందంట, ఒక వార్త దూత ద్వారా పంపించగానే అది నిజమో అబద్ధమో తెలియకుండా ఏమైందంట, అంతటి పౌరుషం కలిగి, అంతటి రోషం కలిగి దేవుని కొరకు సాహస కార్యాలు చేసి దేవుని శక్తిని ప్రజలకి నిరూపించిన వానికి కూడా ఏమవుతుందంట,
భయం వేసింది, కృంగుదల వచ్చింది, మరణాపేక్ష ఇంకా చాలునే, ఇంకా నేను చనిపోతానులే, ఇంకా పరిస్థితి ఎట్లా ఉంది, ఇంత మటుకు చాలు, నేను నా పితరుల కంటే గొప్పవాడిని అంటే అట్లాగ అవుతుందా అంటే ఎందుకు అవ్వదు? అంత కార్యాలు చేసినవాడు ఎందుకు? అందుకే అన్నారు ఏంటంట, ఎవరు? ఎలీషా మన వంటి స్వభావం కలవాడే. ఎప్పుడు ఏలియా. మీరు అట్లా చిన్న చిన్నవి ఉంటే మీరే అడ్జస్ట్ అయిపోండి. ఈరోజు అంతా నేను ఏలియా కొరకే మాట్లాడతాను. ఎలీషా అన్నప్పుడల్లా రాణి ఎలీషా ఏలియా అని అంటుంది. ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు అట్లా వచ్చేస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఏలియా కొరకే నేను మాట్లాడుతామని అనుకున్నాను. సో అంటే మన వంటి స్వభావమే. కొంతసేపు ఏంటంటే విశ్వాసంతో, కొన్నాళ్ళు ఏంటంటే విశ్వాసం లేని వారు, విశ్వాసంలో బలహీనం అయిపోతాం. కొన్నాళ్ళు దేవుని కొరకు రోషం కలిగి జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం. అంతలోనే పౌరుషం, అంతలోనే పట్టుదల, అంతలోనే దేవునితో వాగ్దానాలు, అంతలోనే దేవునితో నిబంధన చేసుకుంటాం, అంతలోనే దేవునితో కమిట్మెంట్ చేసుకుంటాం, రెజల్యూషన్స్ చేసుకుంటాం, అంతలోనే పడిపోతూ ఉంటాం. అందుకే ఏంటంటే మనలాంటి స్వభావం గల మనుషుడే కదా. అందుకే ఏంటంటే ఇటువంటి సాక్షి సమూహం వారి జీవితాల్లోంచి ఏమని నేర్చుకోవడానికే వారి జయాలు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. వారి అపజయాలు, హై అండ్ లో పాయింట్స్ ఇన్ ద లైఫ్ మన కొరకు మాత్రమే. మనం అటువంటి జీవితంలో మనం వెళ్తున్నప్పుడు, ముందుకు కొనసాగుతున్నప్పుడు అటువంటి పాయింట్స్ని, అటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిలో కూడా మనం వెళ్తూ ఉంటాం. కాబట్టి వారి జీవితాల్లోంచి పాఠాలు నేర్చుకొని మనం ఆ పరిస్థితిలో వెళ్తున్నప్పుడు మనం బలపడడానికే ఈ భక్తుల జీవితాలు అన్నీ రాయించి ఉన్నాడు. అట్లాగే చూడండి 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ మాట నుంచి చదువుతాను. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. అదేదమనగా మేము బ్రతుకుదామని నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుమి. ఏంటంట, పౌలికి కూడా బాధ వచ్చింది, అత్యధికమైన భారాలు వచ్చాయి, కష్టములు వచ్చాయి కదా. అట్లాగా పరిచర్యలోని శ్రమలు వచ్చాయి, భారములు వచ్చాయి. వాటి వలన మేము కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందు మేము ఏమి ఉన్నాడంట, దేవుని యందే కానీ మా యందు మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదుమని నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండను. అంటే మేము చనిపోతాం నిశ్చయంగా, ఈ భారముల వల్ల మేము కృంగిపోయి ఉన్నాము, వీటి వలన ఈ శ్రమల్లో మేము నిశ్చయంగా చనిపోతామని పౌలంత భక్తుడే చెప్తున్నాడు. ఇక ముందును కూడా ఆ కిందనన్నీ చెప్తున్నాడు. అంటే భక్తులకి, దేవుని కొరకు జీవించాలన్న వారికి కూడా భయం రావడం సహజమే. భయం రావడం పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు, కానీ ప్రమాదమై అదైతే బలహీనత కావచ్చు, విశ్వాసంలో సన్నగిలిపోవడం వల్ల భయం అయితే మనకు ఆ పరిస్థితుల్లో వస్తుందేమో, అది సహజం. కానీ అప్పుడు భయం వచ్చినప్పుడు, భయం కలిగిన సందర్భాల్లో ఏమవుతుందంటే, దావీదంటే నాకు భయం కలిగినప్పుడు యెహోవాని నేను హత్తుకొని ఉన్నాను. కొన్ని మాటలు, యెహోవాని నేను చేర్చుకున్నాను, యెహోవా ఎద్దుకు నేను పరిగెత్తి ఉన్నాను. అంటే ఎప్పుడంటే దేవుని వైపు పరిగెత్తకుండా మనము దేవుని విడిచి పరిస్థితుల నుంచి పారిపోవచ్చు, కానీ ఆ పారిపోవడం ఎటుండాలంట, దేవుని ఆశ్రయంగా చేసుకొని పరిగెత్తినట్లయితే దేవుడు ఆ బలహీనతల నుంచి, ఆ భయాల నుంచి విడిపించి మనం ఆ పరిస్థితుల్లో నిలబెట్టి ఆ భయాల్ని ఎదుర్కొని సమస్యలను జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. చూడండి, ఎందుకు భయపడాల్సి వచ్చిందంటే, తను ఏంటంటే సమాచారం తెలుసుకొని తన ప్రాణమును కాపాడుకొనుటకు. ఏంటంటే భయం ఏం చేస్తుందంట, భయానికి చాలా చిన్న మెమరీ ఉంటుందంట. విశ్వాసానికి దేవుడు అప్పటి వరకు భయం కలిగినప్పుడు ఏంటంటే, అప్పటి వరకు 100 అద్భుతాలు చేసిన, గతంలో దేవుడు మనకు చేసిన 100 అద్భుతాలు మర్చిపోయేటట్టు భయం చేస్తుంది. మన ముందు ఉన్న ఇప్పటికి నేటికి పాతవన్నీ ఏంటంటే దేవుడు 100 అద్భుతాలు చేసినవన్నీ మర్చిపోతాము ఆ భయంలోని. మన ముందు సమస్య వైపే మనం చూసి భయపడేటట్టు ఏం చేస్తుందంట, విశ్వాసం కోల్పోయి భయం అట్లాగా చేస్తుంది. అది మన శత్రువు కన్నా, అది భయం ఏంటంటే మన సమస్య కన్నా పెద్ద శత్రువు భయమే. చాలాసార్లు ఎందుకు ఓడిపోతూ ఉంటామంటే, ఇలా ఎందుకు బలహీన పడిపోతూ ఉంటామంటే, మనం ఏంటంటే సమస్య కొరకు ఏంటంటే కన్నా ఏంటంటే ఈ భయమే సగం మనల్ని తినేస్తుంది. ఆ భయమే మనని విశ్వాసంలో బలహీన పరిస్థితి. ఆ భయంలోనే సరైన నిర్ణయాలు, ఆలోచనలు మనం తీసుకోలేకపోతే, ఆ భయం ఏంటంటే దేవుని వైపు నుంచి తొలగించి ఏంటంటే మనల్ని దూరం చేసేస్తూ ఉంటుంది. ఒకసారి అంటే ఒక వ్యక్తికి మన్నం వచ్చి నీ పట్టణం వైపు వెళ్తుంటే మాట్లాడుతుందంట. ఏం చెప్తుందంట, మన్నం మాట్లాడిందంట. స్టోరీయే కాబట్టి మనం ఏదైనా చెప్పుకోవచ్చు. వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, పట్టణంలోకి వెళ్తున్నాను. దేనికి వెళ్తున్నానంటే 1000 మందిని తీసుకెళ్తాను నాతో రేపటి దినాన అని అనగానే
ఆ మాట వెళ్ళి ఈయన మిగతా వాళ్ళందరికీ పట్టణంలో అందరికీ చెప్పిన తర్వాత ఆ మరుసటి రోజు వార్త ఏమొచ్చిందంటే 1000 మంది కాదు 2000 మంది చనిపోయారంట. అప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి వెళ్ళి అడిగాడు, నువ్వు 1000 మంది అన్నావు, 2000 మంది ఎట్లా చనిపోయారని అంటే, నేను అప్పుడు మనం చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది ఏంటంటే, మేము 1000 మంది తీసుకెళ్దామని, నువ్వు చెప్పిన వార్త ఏంటంటే ఆ భయంతో మిగతా 1000 మంది చనిపోయారంట. భయం అట్లాగా మనని ముందే చచ్చిపోయేటట్టు, ముందే పిరికివారమైనట్టు అట్లా చేసి మనం దేవుడి నుంచి, దేవుని వాగ్దానాలు, దేవుని చేసిన కార్యాలు మర్చిపోయి. ఇక్కడ మనం చూసుకున్నట్లు ఏలియా ఎట్లా మర్చిపోయాడంట, ఈ 3 ఇప్పుడు దేవుడు 17వ అధ్యాయంలోని వెళ్ళి ఆహాబు రాజు ముందు నేను చెప్తున్నాను, ఎవరి సన్నిధిని నిలబడ్డానో ఇజ్రాయెల్ దేవుడైనా ఈ మాట ప్రకారం జరుగుతుంది. ఏంటంటే ఈ 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచుమైనను కురియదు అని చెప్పిన తర్వాత ఆహాబు చేసిన పని ఏంటంటే, ప్రతి రాజ్యం మీదకి, ప్రతి దేశంలోకి వెళ్ళి జల్లెడ పడతాడు. ఏంటంటే ఏలియాని పట్టుకున్న తర్వాత ఎక్కడైనా దొరికారు, ఎక్కడ ఏలియా ఇక్కడ ఉన్నాడు, ఈ ప్రవక్త ఇక్కడ కనబడ్డాడు అని ఎవరైనా చెప్పితే చెప్పి దేవుడు ఎట్లాగా భద్రపరిచాడంటే ఏలియా మళ్ళా దేవుని ఉపద్యతో అదే మాటలు చెప్తూ ఉంటాడు. తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు వెళ్ళి ఆహాబు దగ్గరికి వెళ్ళి, నేను మళ్ళా వర్షింపచేస్తాను, మళ్ళా వర్షాన్ని కురిపిస్తాను, నువ్వు వెళ్ళి ఆహాబుని దర్శించని చెప్తున్నప్పుడు మధ్యలో ఉపద్య కనబడతాడు. ఉపద్య కనిపించిన తర్వాత ఏం చెప్తాడంట, నువ్వు వెళ్ళి నీ రాజుకు నువ్వు చెప్పు, నేను వెళ్ళి ఆహాబుని ఈరోజు దర్శిస్తానంటే నా ప్రాణం పోతుంది, నీకేమి నువ్వు ఇప్పుడు చెప్తావు, ఇక్కడ కనబడ్డాడని నేను వెళ్ళి చెప్తాను, నేను సింపుల్గా చెప్తున్నాను, నేను వెళ్ళి కనబడానంతా దేవుని ఆత్మ నిన్ను నాకు తెలియని ఇంకో ప్రదేశాన్ని తీసుకెళ్ళి నిన్ను మరుగుపరుస్తుంది, దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను దాచుతాడు, అప్పుడు నా ప్రాణం పోతుంది అంటే. అట్లాగా 3 సంవత్సరాలు ప్రతి రాజ్యంలోని, ప్రతి దేశం తనే సైనికులు పంపించి మొత్తం జల్లెడ పడతారు కదా, అట్లాగా వెతికిన తర్వాత ఎవరైతే మా దేశంలో కనబడ్డారని చెప్తే ఒక బాధ ఏంటంటే వాళ్ళు లేరు, అప్పుడు ఏంటంటే చంపేసేవాడు. అట్లాగా లేదంటే వారు కనబడలేదు, మా దేశంలో లేడు, ప్రవక్త లేడు అన్న టైంలోని ఏం చేసేవారంటే వారితోనే ఏంటంటే ప్రమాణాలు చేయించాడు. అంటే అట్లా ప్రమాణాలు తీసుకొని లేదు మాదేం లేదు ఆ మాటలు కూడా ఉంటాయి కదా. అట్లాగా భయంకరమైన ఆహాబు చేతుల నుంచి కూడా ఏం చేశాడంటే దేవుడు భద్రపరిచాడు. అవన్నీ మర్చిపోయాడు. ఇంకా ఏంటంటే దేశమంతా కరువు ఉంది, 3.5 సంవత్సరాలు కరువు అంటే వాటన్నిటికి ఏంటంటే పశు సంపదకు కానీ మనుషులకు కానీ భయంకరమైన కరువు అవుతున్నప్పుడు తన ప్రవక్తని దేవుడు ఎట్లా పోషించాడంటే అద్భుత రీతిలోని. కాకుల స్వభావం ఏంటంటే లాక్కునే స్వభావం తీసుకుని, అట్లాంటిది ఏం చేసిందంటే కాకులు వచ్చి ఉదయమో సాయంత్రం ఇవన్నీ మనకు తెలిసినవే. అద్భుత రీతిలోని ఏం చేసిందంటే తన ప్రవక్తను కేరీతు వాగు దగ్గర పోషించింది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంకేం చేసిందంట, సారేపేత ఒక పూటకి కత్తి లేని ఆవిడ దగ్గర, ఒక విధవరాల దగ్గర ఏమైందంట, అక్కడ పోషించడానికి సీదోను పట్నం దగ్గరికి వెళ్ళిందో ఈ సారపేత విధవరాల దగ్గర పోషించాడు. ఆ తర్వాత ఆమె విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఎలీషా ద్వారా ఆ కుమారుణ్ణి బ్రతికిస్తాడు. అంటే ఫస్ట్ ఇన్ ద హోల్ బైబిల్ ఎవరైతే మరణం నుంచి జీవంలోకి నడిపించింది, ముట్టి ప్రవక్త లేపింది ఎవరంటే ఏలియా ద్వారా కదా. అటువంటిది జీవంలోకి నడిపించింది ఈయన చేసిన అద్భుతమే. అట్లాంటిది అదైన తర్వాత ఇంకా ఏమైందంట, కర్మేలు పర్వతం మీద దేవుని ప్రార్థన చేసినప్పుడు అగ్నిని దించి దహన బలి నిజమైన దేవుడిని నిరూపించినవాడు. ఆ తర్వాత ప్రార్థన చేసి 3.5 కరువుని ఏంటంటే అంతం చేసినాడు. ఇవన్నీ తను ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషులు బ్రతికారు, దేవుడు పోషించాడు. వాటిని అంటే అనేకమైన సార్లు వచ్చినప్పటికీ కూడా ఏమిటైందంట, ఒకే ఒక్క వార్త, అవన్నీ మర్చిపోయాడు. అద్భుత రీతిలో నీ దేవుడు పోషించాడు, ప్రొటెక్ట్ చేశాడు, దాని తర్వాత నడిపించాడు, ప్రార్థనలు విన్నాడు. అవన్నీ చేసినప్పటికీ కూడా ఒక్క వార్త. చాలాసార్లు మనకి కూడా కదా అనేక మార్లు దేవుడు లెక్కలేనన్ని ప్రార్థనలు చేస్తాం దేవుని సన్నిధిలో. ఎన్నిసార్లు మన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. అనేక సార్లు మనకి అవకాశం లేనప్పుడు దేవుడు మార్గం తెరిచి మళ్ళీ పోషించాడు. కరోనాలో పోషించాడు. ఎంతోమందికి ఉద్యోగాలు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, క్రెడిట్ కార్డులు అవన్నీ ఈఎంఐలు కట్టడానికి, మనకి ఏంటంటే ఇంకా రెంట్ కట్టడానికి మనల్ని పోషించాడు.
అటువంటి పరిస్థితులు అన్నిటి నుంచి చేశాడు దేవుడు. కానీ ఒకే ఒక వార్త, డాక్టర్ ఏంటంటే ఒక రిపోర్ట్ కానీ, లేదంటే కొన్ని మాటలు కానీ, లేదంటే కొన్ని అనారోగ్య పరిస్థితులు కానీ, ఈ ఒకే వార్త మన ఏం చేస్తుంటుందంటే దిగ్భ్రాంతికి, భయానికి లోన్ చేస్తుంటాయి. కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు, కొన్ని మాటలు విన్నప్పుడు ఆ ఒక్కటే వార్త చాలు ఏంటంటే ఇంత విశ్వాస జీవితం ఏంటంటే కుప్పగోలిపోవడానికి ఉంటుంది. అంతవరకు దేవుడు నడిపించిన రీతిని మర్చిపోతాము, అంతవరకు దేవుడు సహాయాన్ని మర్చిపోతాను, దేవుని కృపను మర్చిపోతాము, దేవుడు ఎట్టి రీతిగా మనల్ని నడిపించిన రీతి విధానం అన్నీ మర్చిపోయి ఎట్లాగంట ఇంకా చాలే అని ఈ భక్తుడు అంటుంటే చాలాసార్లు మనం కూడా అట్లాగా ఇంట్లోని విసిగిపోతూ ఉంటాం. చాలాసార్లు మన పరిస్థితులు చూసినప్పుడు ఇంకా మారలేవు కదా, ఇంకేమీ జరగదు కదా అని నిరుత్సాహ, నిస్పృహ, కృంగుదలతో ఉన్నవారు. అంత మాత్రమే కాదు కానీ వారు కృంగిపోతూ ఉంటారు, నిరాశపడిపోతూ ఉంటారు. కొన్ని ఆశలు లేనప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, వారి హృదయం నలిగిపోయినప్పుడు, వారి హృదయం బద్దలైపోయినప్పుడు, ఆ పరిస్థితులు అన్నిట్లోని ఏంటంటే వారు ఇంకా ఏంటంటే దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏంటంటే అపవాదికి చోటిస్తారు, అపవాది తలంపుకి ఇస్తూ ఉంటారు వారి ప్రాణాలు సైతము తీసుకోవడానికి. అంటే ఈ దినాల్లో చూడండి ఎక్కువ ఆత్మహత్యలకి ఎందుకు ప్రేరేపిస్తున్నారు, అప్పుల బాధలు వచ్చి చాలాసార్లు మనం వింటూనే ఉంటాం కదా, సమస్యల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు ఐపీ పెట్టి, లేదంటే అప్పుల బాధ, ఒత్తిడి ఎక్కువైపోవడం, మానసిక ఆలోచనలతోని చాలా మనం వింటున్నాం. ఏంటంటే వారు పారిపోతూ ఉంటారు. ఏంటంటే ఎందుకంటే సమస్యల నుంచి వారు తట్టుకోలేక, నిలదొలుకోలేక వారు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట, పారిపోతూ అటువంటివి ఉంటాం. చూడండి మోషే అట్లాగే ఏం చేస్తూ ఉంటాడంటే చంపి ప్రాణభయంతో మిద్యాన్ అరణ్యానికి పారిపోతూ ఉంటారు. అట్లాగే హాగర్ని మనం చూసుకున్నట్లయితే హాగర్ ఏం చేస్తుంటుందంట, శారా ఏం చేస్తుందంటే బాధ పెట్టిన తర్వాత, శ్రమ పడిన తర్వాత, శారా నుంచి గర్భవతి అని తెలిసిన తర్వాత శారా ఏంటంటే హాగర్ని శ్రమ పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, తిరస్కారానికి లోనైన శారా ఏం చేస్తుందంట తన హృదయాన్ని ఎవరైతే నమ్ముకొని వచ్చిందో యజమానుల చేతిలోన ఇటు విధమైనదిగా శ్రమ పొందుతుందో అప్పుడు ఏం చేస్తుందంటే శారా దగ్గర నుంచి పారిపోతూ ఉంటుంది. అక్కడ పారిపోయినప్పుడు ఏమైందంటే అరణ్యంలోని ఎవరు కనుగొన్నారంట, దేవుడు మాట్లాడుతుంటాడు కదా, దేవుని కనుక్కొని. అట్లాగే చాలాసార్లు పరిస్థితుల్లోంచి పారిపోవాలని ఉంటుంది. అట్లాగే ఈ పరిస్థితులను హ్యాండిల్ చేయక ప్రదేశాలు మారుతూ ఉంటాం, ఉద్యోగాలు మారుతుంటాం, ఆఫీస్లో ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు, కొన్నిసార్లు వివాహంలోని ఒత్తిళ్ళు ఎక్కువైనప్పుడు, భర్త దగ్గర నుంచి రావాల్సిన ఆదరణ, ప్రేమ రాలేనప్పుడు, బిడ్డల దగ్గర నుంచి రాలేనప్పుడు, అత్తమామల దగ్గర నుంచి రాలేనప్పుడు, ఆడబడుచుల దగ్గర రాలేనప్పుడు కుటుంబాలు ఎందుకు విడిపోతూ ఉంటాయి? ది కాంట్ మేనేజ్. ఎందుకంటే వారు వేరొకరిని ఆశ్రయిస్తూ ఉంటారు, వారు తట్టుకోలేకపోతూ ఉంటారు. అందుకే ఏమైతే అనేకమైన కుటుంబ సంబంధాలు విడిపోతూ ఉంటాయి. బికాస్ దే లీవ్, అంటే పారిపోతూ ఉంటారు వారు చేయాల్సిన బాధ్యతల దగ్గర నుంచి, లేదంటే సంబంధాల దగ్గర నుంచి విడిపోతారు. అందుకే ఏంటంటే డైవోర్స్ రేట్స్ ఎక్కువైపోతున్నారు, వారు నిలదొక్కోలేకపోతూ ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని దేవుని వైపు చూస్తూ కుటుంబాన్ని కట్టుకోలేకపోతూ ఉంటారు. అట్లాగే వారు చేయాల్సిన బాధ్యతల నుంచి విమర్శించుకుంటారు. దావీదు అంటుంటాడు కదా, నాకు రెక్కలుంటే బాను, నేను ఎగిరిపోతాను, ఎందుకంటే సమస్యలు అటు రీతిగా ఉంటుంటాయి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయినా బాను. కానీ అట్లా కాదు. కానీ దేవుడు ఏమంటాడంట, అట్లా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కదా. దావీదుని కూడా మనం చూసుకున్నట్లయితే దావీదు కూడా ప్రాణభయంతో అబ్షాలోం దగ్గర నుంచి, సౌల్ దగ్గర నుంచి పరిగెడుతూనే ఉంటాడు. కానీ దావీదుకి, ఈ హాగర్కి, ఎలీషాకి ఏంటంటే దావీదు ఏం చేస్తున్నాడంటే గృహాల్లో దాచి ఉన్నాడు, లేదంటే అరణ్యంలోని నడిచాడు, వాటిని ఆశ్రయంగా చేసుకుని అక్కడ నివసించాడు. కానీ దావీదుకి నిజమైన ఆశ్రయం ఏంటంట దేవుడే కదా. ఆయన వైపు తిరిగాడు. దావీదు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. సౌలు కొన్ని సంవత్సరాలు తరిమాడు. అబ్షాలోము తన సొంత కుమారుడు ఏంటంట సింహాసనం కొరకు దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు యెరూషలేం నుంచి దావీదు పారిపోతుంటారు. కానీ వీరు పరిస్థితుల నుంచి పారిపోయినప్పుడు దేవుడి వైపు తిరిగాడు. దేవుడి వైపు తిరిగినప్పుడు ఏమైందంటే దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు. పిరికితనంతో పారిపోయినప్పటికీ, భయంతో పారిపోయినట్టు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయినప్పటికీ సరైన హీ వెంట్ టు ద రైట్ పర్సన్, అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయించాడు. చూడండి, మీరు వినే ఉండుంటారు ఏంటంటే కాఫీ డేలోని
ఎప్పుడైనా కాఫీ డేకి వెళ్ళారమ్మా? అది పెద్ద ఏంటంటే సిద్ధార్థ అని చెప్పేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ స్టార్ట్ చేసిందనమాట. సో మెనీ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా అన్నీ వచ్చి చాలా బాగా జరుగుతుందన్నమాట బిజినెస్. కాఫీ డే అంటే చాలా ఆ టైంలో చాలా ఫేమస్. 2020s బిఫోర్ చాలా ఫేమస్ అయినప్పుడు ఒక రెవల్యూషన్ లాగా వచ్చి అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిట్లోని ఒక బ్రాంచ్ ఉండక తప్పదన్నమాట. అట్లాగా ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే ఆ కంపెనీకి చాలా లోన్స్ ఎక్కువైపోయి, డెబ్ట్స్ ఎక్కువైపోయి, అప్పులు ఎక్కువైపోయి దాన్ని ఇంకా హ్యాండిల్ చేయలేదు. చాలా పెద్ద విస్తారమైంది. అదొక సామ్రాజ్యం లాగా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనమాట. అది ఎక్కువైనప్పుడు దాన్ని ఇంకా హ్యాండిల్ చేయలేక ఆయన ఒక నది దగ్గరకు వచ్చి, ఆయన 2019 అనుకుంటాను, ఒక నది దగ్గర దూకి ఆయన సూసైడ్ చేసుకున్నారనే సంగతి తెలిసింది. అదేంటంటే ఒక షాకింగ్ న్యూస్. మిగతా బిజినెస్ మ్యాన్ అందరికీ అంత సూపర్గా హ్యాండిల్ చేయగలిగిన పెద్ద వ్యాపారవేత్త ఇటు రీతిగా ఇంత పిరికితనంతో ఎట్లాగా ఆయన చనిపోయాడు అని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఈ కంపెనీ మూత వేయబడుతుందని అందరూ అనుకున్నారు. ఇంక దీన్ని హ్యాండిల్ చేయని వాళ్ళు ఎవరు లేరు, కంప్లీట్గా ఇంకా బ్యాంక్రప్ట్ అయిపోయింది అని అనుకున్న స్థితిలోని వాళ్ళ వైఫ్ మాలవిక అనుకుంటాను పేరు. అయితే ఆవిడ ఏం చేసిందంటే ఆ కంపెనీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత అప్పుడు ఏంటంటే ఆ లోన్స్ క్లియర్ చేయడం, మిగతావన్నీ ఉన్న ఆస్తులకు చిన్న చిన్న అసెట్స్ అన్నీ అమ్మిన తర్వాత అంతా బాధ్యతలు తీసుకొని అంతా ఒక లైన్లోకి తీసుకురాని ఇంకా ఆ తర్వాత బిజినెస్ని మేనేజ్ చేసి స్టెబిలైజ్ చేసి దాన్ని ఇంకా ఇప్పటికీ కూడా కాఫీ డే ఉంది. అంటే దాన్ని ఏంటంటే ఇప్పుడు నష్టాల్లోంచి ఏంటంటే దాన్ని అధిగమించి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సాఫీగా రన్నటేట్ చేసింది. చూడండి, సమస్య ఈజ్ సేమ్, ప్రాబ్లమ్ ఈజ్ సేమ్ ఫర్ 2 persons. ఒకటే సమస్య, ఆయన భర్తకి కూడా ఒకటే సమస్య, ఈమె ఎదుర్కొనేది కూడా ఒకటే సమస్య. ద ప్రాబ్లమ్ ఈజ్ హౌ ద హ్యాండిల్డ్ ఇట్ బోత్. ఆయన ఏంటంటే నిరాశకు లోనైపోయాడు, ఒత్తిడికి లోనైపోయాడు, విమర్శలకు లోనైపోయాడు, వస్తున్న విమర్శలను తట్టుకోలేకపోయాడు, వాటిని హ్యాండిల్ చేయలేకపోయాడు, వాటిని మేనేజ్ చేసుకోలేకపోయాడు, సిగ్గుగా అవమానంగా అనుకున్నాడు, ఇంకా చాలు అని అనుకున్నాడు, దానికి లొంగిపోయాడు, తన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. బట్ ఇక్కడ ఆమె వైఫ్ అయింది ద సేమ్ ప్రాబ్లం. తను తీసుకున్నది ధైర్యంతో హ్యాండిల్ చేసింది ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళింది, దీన్ని చేయగలనని విల్ పవర్ ఉంది, డిటర్మినేషన్ ఉంది. ఆమె హ్యాండిల్ చేసింది, నష్టాల్లో ఉన్న ఆ కంపెనీని ఏంటంటే మళ్ళీ నార్మల్ ప్రాఫిట్స్లో రావడానికి చేసింది. అంటే పరిస్థితులు మారకపోయినా ఏంటంటే మన దేవుడు ఒక్కడే. దేవుడు శక్తిలో ఏంటంటే తక్కువ కాలేదు, కానీ మనం దేవుని వైపు తిరగలేదు. లోక సంబంధంలో లోకంలో ఉన్నవారే వెలుగు సంబంధులే అట్లాగా వారి శక్తిని ఆశ్రయం చేసుకొని, వాళ్ళ బలాన్ని ఆశ్రయం చేసుకొని ఈ పరిస్థితులను అధిగమించి వారు వర్ధిల్లుతున్నారు, వారి జీవితాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు అట్లాంటి జీవం గల దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఆయన వాగ్దానాలు కలిగి ఉన్నాం, ఆయన ప్రేమను పొంది ఉన్నాం, ఆయన రుచి చూసి ఉన్నాం, అద్భుతాలు చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ఆయా పరిస్థితుల్లోని హ్యాండిల్ చేయలేకపోతున్నాము. దేవునికి ఏంటంటే నిరాశ, నిస్పృహ, లేదంటే నిందలు, అవమానాలు వచ్చినప్పుడు, నలిగిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు ఎట్లాగంట దేవుని వైపు చూడలేకపోతున్నాము. అందుకే ఏంటంటే అనేకమైన కుటుంబాలు కూలిపోతున్నాయి. వాళ్ళ బాధ్యతలు ఏంటంటే భార్యాభర్తలు దెబ్బలాడుకుంటారు, డైవర్సుల వరకు వెళ్తారు, పిల్లల పట్ల వాళ్ళ బాధ్యతలను ఏంటంటే వదిలిపెట్టేస్తూ ఉంటారు, చేయాల్సిన బాధ్యతలు. అట్లా కుటుంబాల్లోని భార్యాభర్తలు ఉంటాయి అంటే వృద్ధాప్యంలో ఉన్న అత్తమామల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అట్లాగా పరిస్థితుల వల్ల, సమస్యల వల్ల ఏమవుతుందంటే పారిపోతుంటే ఎట్లాగా హాగరు దేవుడు అట్లా విడిచిపెట్టాడు. కానీ హాగర్కి కానీ ఎలీషాకి కానీ ఒక మాట, హాగరు నువ్వు ఎక్కడి నుంచి, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, దేవుడు అట్లాగా విడిచిపెట్టే దేవుడు కూడా, బలహీనులకి బలం ఇచ్చే దేవుడు, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్న దేవుడు. దావీదు ఎన్నో మార్లు దేవుడే నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, దేవుడు మాత్రమే నాకు బలమైన కోట, నాకు ఎత్తైన కోట. వీరికి వారికి ఉన్న తేడా ఏంటంటే ఆ పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేశాడు, అన్నీ దేవుని చిత్తాన్ని కనుక్కున్నాడు. నేను యుద్ధానికి వెళ్ళనా అని దేవుని కనుక్కున్నాడు, నేను మానేనా యుద్ధానికి కనుక్కున్నాడు, లేదంటే యుద్ధం ఎట్లా చేయాలని కనుక్కున్నాడు. అట్లాగా దేవుని చిత్తాన్ని కనుక్కుంటూ దేవుణ్ణి
ఆధారపడుతూ ఏంటంటే అటువంటి పరిస్థితి వచ్చిన ద డిఫరెన్స్ ఇస్ హౌ ద డిపెండెంట్ ఆన్ గాడ్. అందరికీ ఒకే పరిస్థితి రాకపోవచ్చు, ఒకలాగే సమస్యలు ఉండలేకపోవచ్చు. ఆయా పరిస్థితుల్లో ఇంచుమించుగా మనకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవే వస్తూ ఉంటాయి. దాంట్లో అందరికీ రకరకాలుగా వస్తాయేమో, కానీ హాగర్కి ఒకలాంటి సమస్య వచ్చింది, ఏలియాకు ఒకలాంటి సమస్య వచ్చింది. కానీ దావీదుకి అదే పరుగు, అదే పారిపోవడమే పరిస్థితులు. అట్లాగ వచ్చినప్పటికీ కూడా మీ ముగ్గురు వ్యక్తులు కూడా ఏంటంటే వారు స్పందించిన విధానము వేరుగా ఉంది. హాగర్కి దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏమనంటే షారా ఎవరు దాసి అయినా ఏమ్మా షారాయి దాసువైన హాగరు. ఆ పరిస్థితుల్లో దేవుడికి తెలియదా ఎవరిని పిలుస్తున్నాడో? అంటే నేను నా చిత్తం నుంచి, నీ జీవితంలో నా చిత్తం నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుడు అడుగుతుంది. దేవుడు తెలియక అడగట్లేదు కానీ అని అంటలేదు. మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తున్నావు, ఇంకంటే ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు. ఆఖరికి తెలియదు, గర్భవతి అని తెలియదు, అయినప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ అరణ్యంలో పారిపోతుంది అనమాట తన. కానీ దేవుడు ఆపి అడుగుతుంటాడు. దేవుడు ప్రతి కన్నీటిని చూశాడు, హృదయంలో బాధను చూశాడు, యజమానులు నమ్ముకొని వచ్చినప్పటికీ హాగరు జీవితాన్ని చూశాడు, శ్రమను చూశాడు, కన్నీటిని చూశాడు. అటువంటి పరిస్థితుల్లో పారిపోతున్నప్పుడు, అన్యురాలు అయినప్పటికీ కూడా ఎక్కడికి నువ్వు పారిపోతున్నావు, ఎంత దూరం వెళ్తున్నావు అని చెప్పి ఆపాడు, బలపరిచాడు. ఆ పరిస్థితుల్లోని ఏమైందంటే నువ్వు తిరిగి మళ్ళీ విధేయత, నీ షారా యజమాని దగ్గరికి వెళ్ళి నువ్వు విధేయత కలిగి ఆమె చేతి కింద నువ్వు అణిగి మణిగి ఉండు కదా, అప్పుడే దీవెన వచ్చింది. ఇంకా ఏం చెప్పిందంట, ఇష్మాయిల్ అని పేరు పెడతావు, లెక్కకు మించిన విస్తార జనముగా ఇష్మాయిల్ ఉంటారు అని బిడ్డ కొరకు ఒక దేవుడు బలపరిచాడు, వాగ్దానం ఇచ్చాడు, ఒక నిరీక్షణ ఇచ్చాడు. వెళ్ళు, నువ్వు తిరిగి వెళ్ళు. అవన్నీ కోల్పోను. షారా కానీ అటు రీతిగా దేవుని మీద ఆధారపడకుండా నమ్మకంగా వెళ్ళిపోయినట్లే. ఏలియాకు కూడా 2 మార్లు అడుగుతాడు. హేరోబు కొండకి మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే దేవుడు తెలియక 2 మార్లు అడుగుతుంటాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ ఎలైజా అని దేవుడు అడుగుతుంటా. అంటే తెలియదు కాదు, నువ్వు యెజబేల్ వైపు చూస్తున్నావు, నా తట్టు చూడడం మానేసావు. యెజబేల్ ఒక మనుషుని వైపు చూస్తున్నావు, నా పోషణను నా రక్షణను నువ్వు చూడడం మానేసావు. ఇన్నాళ్ళు నువ్వు చేసింది, నేను చేసింది అన్నీ మర్చిపోయావు. ఇప్పుడు ఏంటంటే యెజబేల్ వైపు చూసి నువ్వు మర్చిపోతున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నావు, నేను దేని కొరకు పిలిచాను, నీ పని ఏంటి, నువ్వు చెయ్యాల్సిందేంటి, నీ బాధ్యత ఏంటి, నీ చిత్తం ఏది? ఒక భార్యగా, ఒక స్నేహితురాలుగా, ఒక కుమార్తెగా నేను ఆ గృహంలో ఉన్నప్పుడు, ఆ ఉద్యోగ స్థలంలో పెట్టినాడంటే నీ పని ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, అసలు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఇది కాదు కదా, ఎందుకు ఇక్కడ ఉన్నావని ఏలియాని దేవుడు హ్యాండిల్ చేసింది రీతి చాలా సూపర్. మిగతా వాళ్ళందే చూడండి, సామెతల గ్రంథం 22-24 అనుకుంటాను, ఆయన మనుషుల బాధను చూసి తిరస్కారం చేసేవాడు కాదంట. చూడండి ఆ మాట చాలా బాగుంటుంది. చూడండి 22-24 అనుకుంటాను, 22-24. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన ఏంటమ్మా అసహ్యపడలేదు. ఎవరైనా చదువుతారేమో చూశాను. ఇప్పుడంట మన బాధని తృణీకరించడంట. మనుషులు కదా అట్లా చేసేది, ఫోన్లు కట్ ఆఫ్ అయిపోతే, మాటలు కట్ ఆఫ్ అయిపోతే, కనిపించినట్టు వెళ్ళిపోతూ ఉంటారు, మనల్ని ఇంట్లోకి రానివ్వరు. లేదంటే ఆయన మనల్ని చూసి అసహ్యపడలేదు, అతని తన ముఖమును దాచలేదంట. ఏంటంటే అట్లా ముఖం చాటేసే దేవుడు కాదు, కానీ మనల్ని ఏంటంట దేవుడు మనల్ని బలాభివృద్ధి చేయటానికి, శక్తిహీనులకి శక్తి ఇవ్వడానికి, అట్లాగా మనల్ని బలపరిచే దేవుడు. కానీ ఆయన కృప అంత అపారమైనది, ఆయన ప్రేమ మన ఎడల అంత గొప్పదే ఉంది. విరిగిన హృదయం కలవాన్ని యెహోవా ఆసన్నుడు అంట. ఇది మన జీవితంలో నిందల వల్ల, లేదంటే విమర్శల వలన హృదయము బద్దలైపోయి ఉండొచ్చు. లేదంటే కొంత పూట కానీ కుటుంబంలో భార్య కానీ తల్లి కానీ లెగిచి పని చేయకపోతే ఎట్లాగుంటుందో అందరికీ తెలుసు. ఇంట్లో పరిస్థితి ఎంతమంది పని వాళ్ళు ఉన్నప్పటికీ మనం చేయాల్సిన పని మన కొరకు కనిపెడుతూనే ఉంటుంది, ఎదురు చూస్తూనే ఉంటుంది. అంత చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఒక ప్రశంస కానీ, ఒక మాట కానీ, ఒక థ్యాంక్ యూ కానీ పొందుకోలేని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అట్లాంటి హృదయాలు నలిగిపోయినప్పటికీ అంత ప్రేమ, కనీసం థ్యాంక్ యూ కాదు,
కనీసం భర్తల దగ్గర నుంచి ప్రేమను నోచుకోలేని వారు, పిల్లల దగ్గర నుంచి అట్లాంటి కుటుంబాలు, అట్లాంటి స్త్రీలుగా మన హృదయము విరిగిపోయినప్పటికీ, నలిగిపోయినప్పటికీ దేవుడు ఒక మాట అంటున్నాడు ఏంటంట, విరిగిన హృదయం కలవారికి ఆయన ఆసనుడంట. దేవుడు ఏంటంట, మనలో ఏ ఒక్కరికి అపోస్తల కార్యం ఉంటే ఆయన దూరంగా ఉంటే దేవుడే కాదంట, దగ్గరగా ఉంటాడంట. దగ్గరగా వింటాడు. కాబట్టి మన హృదయంలోని మన కన్నీటిని కానీ, మన బాధను కానీ, మన విసుగుదలను కానీ, మన కృంగుదలను కానీ, మన విచారణ కానీ అన్నీ తెలుస్తాయి. ఎవ్వరికీ తెలియలేకపోవచ్చు. మన ఇంట్లోనే, మన దగ్గరే ఒక రూఫ్ కింద ఉంటాం, ఒక ఇంట్లోనే ఉంటాం, వాళ్ళు ఎవ్వరికీ తెలియలేకపోవచ్చు. కానీ మన దేవాది దేవుడికి తెలుస్తుందంట. నలిగిన మనసు గలవారిని ఏం చేస్తాడంట, దేవుడు రక్షించును అంట. ఇంకొకటి ఏంటంటే, ఇంకా కొన్ని మాటలు ఏంటుంటాయంటే, దేవుని కొరకు 147వ కీర్తన మూడో మాటలు ఏముంటుంది, చెప్పచ్చు, అందరూ చెప్పచ్చు, తీయకుండానే చెప్పచ్చు. ఏం చెప్పచ్చు అమ్మా, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు, ఇంకా వారి గాయముల్ని కట్టు దేవుడు. ఆయన యెహోవా రాఫాగా ఉన్నాడు. యెహోవా రాఫా అంటే మన శరీర బలహీనతలు, లేదంటే మన బలహీనతలు కానీ అనారోగ్యాలను మాత్రమే స్వస్థపరిచే దేవుడు కాదు. యెహోవా స్వస్థపరచును అనే మాట ఎక్కడ మొదటిసారిగా బైబిల్ గ్రంథంలో ఉందంటే చూడండి, ఇజ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత ఎక్కడికి వస్తూ ఉంటారంట, ఏంటంటే తీయండి అమ్మ ఒకసారి చూద్దాము. ఎప్పుడు మొదటిసారిగా నిర్గమకాండము 15వ అధ్యాయంలోని మొదటిసారిగా మారా నీళ్ళు కదా, అటు దాటింది, ఎర్ర సముద్రం దాటిన తర్వాత 3 రోజులు నడిచిన తర్వాత వారికి బాగా అలసట వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తారంటే మారా నీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అవి తాగుదామని ఆశపడినప్పుడు ఇజ్రాయెల్ అందరూ ఆ నీళ్ళు ఏంటంటే చేదైన నీళ్ళు కాబట్టి ఆ తర్వాత ప్రజలందరూ మోషే మీద సనిగినప్పుడు అప్పుడు ఒక చెట్టుని తీసుకెళ్ళి ఆ నీటిలో వేసిన తర్వాత అది మధురంగా మారుతాయి. అప్పుడు దేవుడు కిందన మాట్లాడుతూ ఉంటాడు ఏంటంట, ఎక్కడ చెప్పాడంట, ఎప్పుడు ఏంటంటే అనారోగ్యం స్వస్థపరిచేటప్పుడు దేవుడు చెప్పిన మాటలు కాదు, లేదంటే తెగుళ్ళు వస్తున్నప్పుడు 10 తెగుళ్ళు వస్తున్నప్పుడు వారు బాధపడుతున్నప్పుడు చెప్పిన మాట కాదు. కానీ చేదైన అనుభవాల గుండా కదా, నలిగిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, హీస్ మచ్ మోర్ దెన్ హీ గివ్స్. అంటే దేవుడు శరీర రుగ్మతల్ని బాగు చేసే వాటికి కాదు, లేదా బలహీనతల్ని స్వస్థపరిచే దేవుడి కన్నా ఏంటంట, గుండె ఏంటవుతుందంట, కొన్ని మాటలు విన్నప్పుడు, కొన్ని నిందలు మన మీద వచ్చినప్పుడు, కాని మాటలు పలికినప్పుడు, మనకి మంచి చేసి మనకి కీడు వచ్చినప్పుడు గుండె ఏమవుతుందంట, నలిగిపోతూ ఉంటుందంట, విరిగిపోతూ ఉంటుందంట, నిలబడలేని స్థితులు వస్తూ ఉంటాయంట, పారిపోవాలని ఉంటాయంట, మనకు కుదురుగా నిలబడే పరిస్థితులు ఏవి ఉంటాయి. అటువంటి శ్రమలు మన మీదకు వచ్చేసినప్పుడు, అటువంటి కష్టాల్లో, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు మామూలుగా ఉండదు. మనం అనుకున్నప్పుడు ఈ దినాల్లో ఎట్లా ఉందంట, ప్రతి ఒక్కరి దగ్గర క్యాన్సర్ అనేది ఒక జ్వరంలాగా, ఒక జలుబులాగా వింటున్నాం. కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లోని అందులో సగం అన్ని క్యాన్సర్వే ఉన్నాయి. అటువంటి భయంకరమైన దినాల్లో ఉంటున్నప్పుడు ఏంటంటే భయము, ఆందోళన మన మీదకి వస్తున్నప్పుడు ఎటువైపు తిరగాలి, ఎవరికి చెప్పుకున్నానన్నా భయం, ఎవరితో చెప్పుకున్నానంటే ఎంతమంది హేళన చేస్తారో, తక్కువ చేస్తారో, ఎవరి వైపు తిరగాలన్నది మన భయం. కానీ ఇక్కడ దేవుడు ఏంటంటే అటువంటి వారు, భయంతో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, విరిగిపోయే వారిని ఏంటంటే శారీరక స్వస్థత యెహోవా రాఫా నీకు స్వస్థపరిచే దేవుడు మాత్రమే. కానీ గుండె ఈరోజు దినాన్ని చెదిరిపోయిందా, విరిగిపోయిందా, గాయపరచబడిందా, నిరుత్సాహంతో వచ్చి ఉన్నామా, ఇదన్నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను కడతాను, నేను నిన్ను బలపరుస్తాను. నీవు నా తట్టు తిరిగినట్లయితే పరిస్థితులు మారినా మారకపోయినా నా శక్తితో, నా బలంతో, లోకస్తులు లేదంటే లోకంలో ఉన్నవారు ఏం చేస్తున్నారమ్మా, వారి శక్తిని, వారి బలాన్ని, వారి జ్ఞానాన్ని పెట్టుకొని వీటన్నిటినీ డిటర్మినేషన్ అంటారు, కాన్ఫిడెన్స్ అంటారు, పవర్ అంటారు, అవన్నీ ఆనుకొని వారికి ఉన్న శరీర
బలాన్ని ఆధారం చేసుకొని అన్ని పరిస్థితులు సమస్యల్ని ఎదిరించుకొని వస్తున్నప్పుడు మనకు అదే అనిపిస్తుంది, మనం జీవం గల దేవుని కలిగినాం, మనకి వాగ్దానాలు ఉన్నాయి, మనకి దేవుడు తెలుసు, మనం రుచి చూచాం, మనం ఎందుకు ఓడిపోతున్నాం, మనం ఎందుకు లేవలేకపోతున్నాం, మనకెందుకు చాలే ప్రభు అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అట్లాగా అది మన దేవునికే అవమానం కదా. ఆయన ఏంటంటే ఆయన శక్తిలో ఆయన బాహువుకు తక్కువేమీ లేదు. ఏంటంటే మనము ఆశ్రయించలేకపోతున్నాం, మనం భయపడిపోతున్నాం, మనం విశ్వాసంలో బలహీనపడిపోతున్నాం, మనం నిరీక్షణ ఉంచలేకపోతున్నాం. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, అన్ని కార్యాలు చేసిన దేవుడు నన్ను ఇందులోంచి కూడా విడిపిస్తాడు. ఇన్ని అద్భుతాలు చేసి నన్ను సంరక్షించాడు, నన్ను పోషించాడు. ఎంత మటుకు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే నా శక్తి నా బలం కాదు, కానీ దేవుని శక్తి, కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన తట్టు మనం చూసినప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు నా దగ్గరికి రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. మనం ప్రయాసంతో మన భారాలు మనం మోసుకుందాం అనుకున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మ ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రండి, నేను మీ భారాలని మోస్తున్నాను. అనుదినము ఆయన మన భారములు మోయిచున్నాడు. ఈ దినాన్ని మోస్తున్నావు, రేపు మోస్తాడో లేదో. ఒక వయసు వచ్చిన తర్వాత బిడ్డలను ఎత్తుకోవడం చాలా కష్టమైపోతుంటుంది, ఎందుకంటే వెయిట్ పెరిగిపోతుంది. దేవుడు అట్లా నేను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే వాడిని నేనే అంటున్నాడంట. మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకంటే మీ చింత యావత్ నా మీదే. ఏంటంటే దేవుడు అన్నీ అంటున్నాడు, మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీరు చింతపడ అవసరం లేదు, ఎందుకంటే మీ కొరకు నేను చింతిస్తున్నాను. నేను కదా మీకు సహాయం చేయాలని నేను నిలవబడి ఉన్నాను, మీ కొరకు నేను ఐ విల్ డూ ఎవ్రీథింగ్. భయపడకండి. ఏంటంటే ఇంకొక మాట ఉంటుంది చూడండి, 54వ అధ్యాయంలో యెషయా రాసిన గ్రంథం చాలా బాగుంటుంది ఆ మాట. ఆఖరిగా చూసుకొని వెళ్ళిపోదాం. యెషయా 54వ అధ్యాయము చూసుకొని వెళ్దాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన. ఏంటంట, ప్రయాసపడుతున్నామేమో, ఇదేమైనా సమస్యలతోని కొట్టబడుతున్నామేమో. దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడు ఏం చేస్తానంట, నీ కట్టడముల్ని కడతాను. ఎట్లా కడతానంట, నీలాంజనములతో నేను కడతాను, నీలంతో నీ పునాదులు. అంటే విలువైన రత్నములతో, ప్రశస్తమైన వజ్రములతోని, రత్నములతోని, మాణిక్యములతోని నీ గుమ్మములు కడతాను, నీ పునాదులు కడతాను, ఎవరు కదిలింపలేకుండా నిన్ను కడతాను. కిందనికి వచ్చేసరికంటే నీవు భయపడనక్కర్లేదు. ఎక్కడ ఉంటుందమ్మా 14 నుంచి, నీవు భయపడనక్కర్లేదు, కానీ భీతి నీకు బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును. ఇది నాన్న నిజమే, సమస్యలు ఉన్నాయి, పరిస్థితులు మారట్లేదు, మనం నలిగిపోతున్నాము, నిలబడలేని పరిస్థితులు ఉన్నాయి, పరిస్థితులు మనల్ని తరుముతుండొచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళిపోతాము? ఎక్కడికి వెళ్ళాం. ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనే మనకు కొండ కోట నమ్మకమైన సహాయకుడై ఉన్నాడు. కాబట్టి ఏం చేద్దామా, వాటన్నిటినీ ఓర్చుకోవటానికి, వాటన్నిటిలో నిలబడడానికి దేవుని శక్తి చాలు, ఆయన మాత్రమే చాలు. చూడండి, ఈ దినాన మన విశ్వాసం బలహీనంగా ఉండొచ్చు, లేదంటే మన నిరీక్షణ లేకపో ఉండొచ్చు, ప్రార్థన జీవితంలో తగ్గిపో ఉండొచ్చు, కానీ యెషయా రాసిన భక్తుడు అంటూ 42:3 అంటే ఏంటంటే, ఇంకొక మాట చూసుకొని ఆయన మనం ముగించేసుకుందాము. నలిగిన రెల్లును అతను విరువడు, మకమక్కలు ఆడుచున్న జనుపనారు వత్తిని ఆయన ఆర్పడు అంట. అంటే నలిగిన రెల్లు అంటే నలిగిపోయిందంట. అది ఒక నది చివరన ఉన్న ఒక బలహీన మొక్క, అది ఎవ్వరికి పనికిరాదు, కానీ అటువంటి దాన్ని కూడా దేవుడు ఇది దినాన నిరుత్సాహంలో ఉన్నామా, కృంగిపోయి ఉన్నామా, లేవలేకున్నామా, బలహీన పడిపోయి ఉన్నామా, విరిగిపోయి ఉన్నామా, అవన్నిటిలోకి కూడా దేవుడు ఏమన్నాడంటే, కొంచెం ఉంది, నీ విశ్వాసం కొంచెమే ఉంది, నీ నిరీక్షణ కొంచెమే ఉంది, కొంచెమే ప్రార్థనా జీవితం ఉండవచ్చు, అయినా నువ్వు నా తట్టు చూస్తున్నావు కాబట్టి, నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి మక్కమక్కలాడుచుందంటే ఆఖరిలోని ఒత్తు ఆడిపోతుంది అని అంటుంటే ఎట్లా ఉంటుందంటే, దాన్ని ఏమంటే మక్కమక్కలాడుచున్న చనుపనార ఒత్తిని ఆయన ఆపివేడంట. దేవుడు ఏం చేస్తాడంట, మళ్ళా జీవితాన్ని వెలిగిస్తాడు, మళ్ళా బలపరుస్తాడు. ఏలియా అట్లాగా ఉన్నప్పుడు బద్రీ వృక్షంకున్న దేవుడు ఎట్లాగా ఆ భక్తుడికి నువ్వు ఇట్లాగా ఇంత మట్టుకు చాలు అని చెప్పినప్పుడు, నీవు విశ్వాసంకి ఏంటంటే దూతను పంపించి ఒక విశ్వాసంతో సంబంధించిన ఒక ప్రసంగం అయితే చేయలేదు, కానీ అట్లా దేవదూత వచ్చి నువ్వు ఇట్లా చేసేవేంటి, నేను ఎన్నాలో అట్లా ఖండించడం అయితే ఖండించలేదు దూత వచ్చి. కానీ ఏం చేసిందంట,
పడుకున్న తర్వాత లేపిందంట, ఆహారం పెట్టిందంట. ఆహారం తిన్నాక మళ్ళీ ఏలియా పడుకున్నాడట. మళ్ళీ లేపిన తర్వాత ఆ బలముతోని ఏం చేసిందంట, 40 రాత్రులు పగుళ్ళు ఏంటంటే దేవుని కొండ మీదకి, హోరేబు కొండ మీదకి వెళ్ళిన తర్వాత, అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు దర్శించాడు. అక్కడ దర్శించి ఇంకా ఎందుకంటే నువ్వు చేయవలసింది ఉంది కాబట్టి ఉంది. అవును, నువ్వు కోరుకున్నట్టు మరణం అట్లా కాదు. 2 రాజుల్ని నువ్వు ఇంకా హజాయేల్ని ఇంకా ఏంటంటే జెహూని ఆ తర్వాత నీ తర్వాత పరిచర్య చేయడానికి ఎలీషాని నువ్వు అభిషేకించవలసిన పని నీ మీద ఉందని చెప్పి దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని చేసిన తర్వాత దేవుడు ఏంటంట చనిపోవటానికి వీల్లేదు. అట్లాగా విధేయత చూపించాడు. ఏలియా చూపించినంత మరణం ఎట్లాగుంది, మరణం అయితే పొందుకోలేదు, కానీ అగ్నిరథములు గుర్రములు పంపి మరణం లేకుండానే దేవుడు సుడిగాల్లో కొనిపోబడ్డాడు కదా. మనం అనుకున్నదొకటి, మన తలంపులు ఒకటి, దేవుని తలంపులు అవి వేరు. అవి భూమికి ఆకాశంకి అంత ఎత్తుగా ఉంటాయంట, అంత దూరంగా ఉంటాయి. ఇంతవరకు అనుకుంటాము, కానీ దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఏంటంటే ఏముందంటే డిఫరెంట్గా ఉంది. అప్పుడు అన్ని ప్రార్థనలు ఏలియా చేసిన ప్రార్థనలు అన్నీ విన్నాడు. ఈ ఒక్క ప్రార్థన ఇంత మటుకు చాలా అన్న ప్రార్థన దేవుడు వినలేదు కాబట్టి సరిపోయింది. దేవుని చిత్తము జరిగింది. అంటే దేవునికి తెలుసు కృంగిపోవద్దు, ఇంకా మన జీవితాల్లో చేయాల్సిన కార్యములు ఉన్నాయి కాబట్టి దేవుని ఆశ్రయంగా మనము కలిగి ఉందాము. శ్రమ అయినను, బాధ అయినను, పరిస్థితులు మారినా మారకపోయినను అంట దేవుని వైపు మనం చూద్దాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నాయన, నీ కృపలోనైనా ఏలియా జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది నాన్న ప్రభువా, అనేకమైన పరిస్థితులు గుండా అనుదినము ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, పోరాటంలో, నిందల్లో, సమస్యల్లో, విమర్శల్లో మా జీవితాలు వెళ్తుండగా నాయన, స్త్రీలమైన మేము ప్రభువా అనేక మార్లు కృంగిపోయామయ్యా, అనేక మార్లు నిరుత్సాహపడ్డామయ్యా, అనేక మార్లు నీ తట్టు మేము చూడలేకపోయామా ప్రభువా. నీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నామయ్యా. మా ఆదరణ నీవే, మా ఆశ్రయం నీవే, మా కోట నీవే, మా బలము నీవై ఉన్నావయ్యా. మేము పడిపోకుండా, మేము జారిపోకుండా మమ్మల్ని లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. దావీదు వలె ప్రభువా, నీవే మా ఆశ్రయం, మా కోట, మా కొండ అని నిన్ను హత్తుకున్నప్పుడు అటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మాకు బలపరచండి అయ్యా నాయన. మా హృదయాలు నాయన చెదిరిపోయినప్పుడు నాయన బాగుపరిచే దేవుడవయ్యా, మమ్మల్ని బలపరిచే దేవుడవయ్యా. మా ప్రతి కన్నీటిని, ప్రతి సమస్యను చూసిన దేవుడు ప్రభువా. నీవే మా దేవుడవయ్యా. నీకంటే నాయన ఆశ్రయదుర్గం మాకేమీ లేదని మేము ఒప్పుకుంటున్నామయ్యా. ఆకాశమందు నీవు తప్పితే మాకెవరున్నారయ్యా. నీ తట్టు మేము చూస్తున్నాం, మా కన్నులు ఎత్తుతున్నాం. నిన్ను మాత్రమే నాయన మేము ఆశ్రయిస్తున్నాం ప్రభువా. ఏసే తట్టు చూద్దామా ఇది నాన్న, మన హృదయాన్ని కృమ్మరించుకుందాం. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలో కూరుకున్నాను. శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చిన, కష్టాల ఊబిలో ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే. అవునయ్యా, మా జీవితాలకు నాయనా నీవే మా కాపరివి, మా తండ్రివి,
మా రాజువి, మా ప్రభువుడివై ఉన్నావు ప్రభువా. నీ మీద మేము ఆనుకుంటున్నాం ప్రభువా. ఈ అరణ్య యాత్రలో ప్రభువా అనేకమైన పరిస్థితులు మా జీవితంలో మేము ఎదుర్కొన్న పరిస్థితులు ఎన్నో మా జీవితాల్లో ఉన్నప్పుడు అయ్యా మమ్మల్ని లేవనెత్తావు నాయన. ఈ రోగమును బట్టి, ఈ ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంక మేము అయిపోయాము, ఇంకా చాలును, ఇంక ముందుకు సాగలేమనే పరిస్థితులు ఎన్నో మార్లు మేము చవిచూచినప్పుడు ప్రభువా ఆ పరిస్థితుల్లో మా తోడున్నావు, మా వెన్నంటున్నావు, మమ్మల్ని బలపరిచి వెన్నుతట్టి విశ్వాసంతో నింపి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుటకు నీ కృపను చూపిస్తున్నారు ప్రభువా. నాయన ఇంకా నువ్వు ప్రభువా నీ కొరకు రోషం కలిగి నాయన ఏలియా వంటి స్వభావం ఉన్నాం, కానీ ఏలియా వంటి రోషంతో పౌరుషంతో ఈ లోకంలో జీవించలేకపోతున్నాం ప్రభువా. అనేక మార్లు మేము నాయన రాజీ పడిపోతున్నామయ్యా, అనేక మార్లు పాపంలో పడిపోతున్నామయ్యా, అనేక మార్లు మా బంధువుల కొరకు, మా స్నేహితుల కొరకు నాయన మా పరిశుద్ధతను కోల్పోతున్నామయ్యా. అటు రీతిగా కాకుండా ప్రభువా ఏలియా వంటి స్వభావం కలిగిన వారమే, కానీ ఏలియా వంటి కార్యాలు చేయడానికి కూడా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం నాయన. దేవుని శక్తిని, దేవుని ప్రేమను నాయన అన్యజనులు కనపరచుటకు నాయన మీ సహాయం దయచేసి మీరు కార్యం జరిగించమని వేడుకుంటున్నామయ్యా. ఈ దినాన నాయన నీ సేవకురాలిని బిందు పక్షానైనా సంఘంగా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా నాయన. ఆమె నీ సన్నిధిలో చేసిన పరిచర్య అంతను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎట్టి రీతిగా ప్రయాసపడిందో, నీ సేవ కొరకు పరుగులెడిందో నీ సేవకురాల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నయ్యా. స్వస్థపరిచి యెహోవా నీవై ఉన్నావని మేము నమ్ముచున్నాం ప్రభువా. రిపోర్ట్స్, డాక్టర్స్ ఏమీ కాదు ప్రభువా, మా విశ్వాసం నీ మీద ఉంచున్నామయ్యా. పరమ వైద్యుడు అని నమ్మి నాయన సంఘంగా నాయన మేము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చూచిన్న రీతిలో ప్రభువా నాయన మేము విశ్వాసంతో నాయన నీ సన్నిధిలో నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. నీ సేవకురాల మీద నాయన నీ హస్తాన్ని ఉంచండి నాయన, మీరు ముట్టండి, మీరు బలపరచండి, మీరు లేవనెత్తి నాయన అనేక మందికి నాయన సాక్షిగా ఉండుటకు నాయన ఆమె జీవితాన్ని మీరు వాడుకోమని వేడుకున్నాం. సంఘాన్ని నాయన అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాం నయ్యా, సంఘాన్ని బలపరచమని వేడుకుంటున్నాం అయ్యా. నీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. ఆమె పట్ల నాయన నీ చిత్తం అంతయో మీరు నెరవేర్చమని వేడుకున్నాం నాయన. ఈ అనారోగ్యము నాయన నీ మహిమ కొరకే వచ్చి నాయన ప్రజలు తెలుసుకొని లాగిన ప్రభు నాయన నీ పక్షాన ప్రార్థన చేస్తున్నామయ్యా నాయన. నీ కార్యాలు జరిగించమని వేడుకొచ్చున్నావయ్యా, నేను బ్రతిమాలుకొచ్చున్నామయ్యా. నీ పక్షాన నాయన, నీ దాసురాల పక్షాన నాయన నీ కార్యం మీరు జరిగించి నిజమైన దేవుడిని మేము సేవిస్తున్నామని తెలుగుటకు నాయన. నాయన మీరు కార్యం చేస్తున్నందుకు నీకు వందనాలు, చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నాయన ఇది నాన్న ప్రభా రీతు నాయన బర్త్డే జరుపుకున్న రీతుని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. చిన్ననాటి నుంచి నీ అందు భయభక్తులు కలిగిన ఆయన పెరుగుటకు ప్రభా మీ సహాయం దయచేయమని తల్లిదండ్రులు ఇరువురి నాయన నీ భయమందు, నీ శిక్షణ అందు, నీ బాధ అందు పెంచుటకు వారి కూడా నీ జ్ఞానాన్ని దయచేసి నాయన. మీ నాయన మా నాయన స్త్రీలమైన మేము నాయన ఇది నాయన నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచున్నారు, మనం దృఢపరిచున్నారని నమ్మి ప్రభా దుష్టుడి వాక్యాన్ని ఎత్తుకుపోకలుకుండా నూరింతలు ఫలం చేయమని నాయన మేము వెళ్తుండగా ప్రభా నీ కృపను, నీ సహాయాన్ని మరలా నాయన వారంలో నాయన రేపు దినాన ప్రభా మేము కూడుకున్నంతవరకు ప్రభా నీ సహాయాన్ని, నీ కృపను మీద ఉంచమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అమ్మే యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగును, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్.